ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శుభ సాయంత్రం. వారు ఎంతో కష్టపడి నేర్చుకున్న జ్ఞానాన్ని అందరికీ ఉచితంగా అందించాలి అనే సదుద్దేశంతో ఇంపాక్ట్ ఫౌండేషన్ ని స్థాపించి గత 28 సంవత్సరాలుగా వారు మనందరికీ సేవలను అందిస్తున్నటువంటి వారు డాక్టర్ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి, మరియు మీ వెనకే మేము ఉంటాం, మీ అడుగులో అడుగై నడుస్తాం అని మాట ఇచ్చి ముందుకు నడుస్తున్నటువంటి మన రీజనల్ ప్రెసిడెంట్ గారు, ఆరు స ఆరు బ్యాచ్లు విజయవంతంగా కంప్లీట్ చేసుకొని 7వ బ్యాచ్ ని కూడా నడిపిస్తున్నటువంటి శ్రీనివాస్ పెర్మన్ల గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు మన ముందుకు వచ్చిన స్పీకర్ గారికి మరియు ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ 220 బ్యాచ్ లో అందరికీ 10వ రోజుకి స్వాగతం సుస్వాగతం. మనం రోజు ఆనవాయితీగా ఒక కొటేషన్ తో ప్రారంభించుకుంటాం. ఈ రోజు కూడా అలాంటి అద్భుతమైన కొటేషన్ తో ప్రారంభించుకుందాం. కొటేషన్ ప్లీజ్. రోజుకి ఒకసారైనా మీతో మీరు మాట్లాడుకోండి, లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు. స్వామి వివేకానంద. ఈరోజు మనకు సెషన్ ఇవ్వడానికి వస్తున్న స్పీకర్ వారు ఫ్యూయల్ ఫోర్ సక్సెస్ అనే సంస్థకు ఫౌండర్, పబ్లిక్ స్పీకింగ్ ట్రైనర్ మరియు మోటివేషనల్ స్పీకర్. అలాగే వారు ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్. వారు చాలా వరకు ట్రైనింగ్ సెషన్స్ మరియు మోటివేషనల్ క్యాంప్స్, వర్క్ షాపింగ్స్ నిర్వహించారు. దాదాపు 30,000 మంది స్టూడెంట్స్కు ఎగ్జామ్ ఫియర్, గోల్ సెట్టింగ్, టైం మేనేజ్మెంట్ సెషన్స్ ఇచ్చారు. వారు TTTWS చాలా బ్యాచ్లకు మెంటర్గాను మరియు 176, 196 బ్యాచ్లకు ఇన్ఛార్జ్గా ఉన్నారు. అలాగే మధురం టీం EPS మరియు యంగ్ మైండ్స్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వహించారు. వారు పిల్లల విద్య మరియు పాఠశాల అంశాలకు సంబంధించి యూట్యూబ్లో కంటెంట్ తయారు చేసే విధానంలో విద్యావేత్తలతో కలిసి పనిచేస్తున్నారు. వారు తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో ఎక్స్పర్ట్ కావడం వల్ల గొప్ప స్పీకర్ గాను మరియు కొంతమంది జీవితాలను మార్చే మోటివేటర్గా ఉన్నారు. వారు ఎవరో కాదు, మన మహేంద్ర కోటకొండ గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. డిజిటల్ డయాస్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, నన్ను చక్కగా నాకు పరిచయం చేసినందుకు. మొదటగా నా సైడ్ నుంచి వాయిస్ మీ అందరు క్లియర్ అయితే CN టైప్ చేయండి, ఎందుకంటే ఒకరు ఎవరో స్ట్రక్ అని చెప్పారు. మీ అందరు కూడా వాయిస్ క్లియర్ అయితే CN టైప్ చేసే ప్రయత్నం చేయండి. పర్ఫెక్ట్, క్లియర్ ఉందని కన్ఫర్మ్ చేసినందుకు మీ అందరికి ధన్యవాదాలు అండి. మొదటగా ఈరోజు మీ అందరినీ కలిసే అవకాశం ఇచ్చేందుకు ఈ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ అనే చక్కటి వేదికను ఏర్పాటు చేసిన మన గురూజీ గంపా నాగేశ్వర గారికి, అలాగే ఈ వేదిక మీద సార్ ఇచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుంటూ అద్భుతంగా ఎన్నో WWS బ్యాచ్లు రన్ చేస్తున్నాను మన రీజన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పెరుమల్ల గారికి, ఇన్ఛార్జ్ స్వాతి మేడం గారికి, కో ఇన్ఛార్జ్ అయినటువంటి ఆళ్ళ సాయికిరణ్ గారికి, వీళ్ళందరితో పాటు ముఖ్యంగా మీరండి. వీళ్ళంతా ఉన్నా మీరు కూడా చాలా గొప్పవాళ్ళు కాబట్టి ఇటువంటి చక్కటి అవకాశం అందుకున్నా మీ అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, జస్ట్ మీ అందరితో ఒక గంట సేపు మీ చక్కటి సమయం నాకు అందించండి. ట్రైనర్కి సంబంధించి ఈ రోజు మీరు ఇప్పటికే ఒక పోస్టర్లో ఆ టాపిక్ చూశారు. ఆ టాపిక్ సంబంధించి సంపూర్ణమైన సబ్జెక్ట్ అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎస్, ఈశ్వర్చారి గారు నో క్లియర్ అంటున్నారు. ఒకసారి మీ సిగ్నల్ మేబీ క్లియర్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సాయికిరణ్ గారు క్లియర్ కదా వాయిస్? సార్, సూపర్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ ఫ్రెండ్స్, ఈరోజు ఎవరు మీ అందరు చాలా చక్కగా వీడియోస్ ఆన్ చేసుకొని వింటుంటే ఎంత హ్యాపీగా ఉందంటే, చాలా కొద్ది మంది మాత్రమే ఆన్ చేసలేరు. మేబీ వాళ్ళు జర్నీలో ఉండాలని నాకు అర్థమవుతుందండి. ఒకవేళ జర్నీలో లేకపోతే మాత్రం వీళ్ళందరిలాగా వీడియోస్ ఆన్ చేసుకుని కూర్చొని ప్రయత్నం చేయండి. లక్ష్మీప్రసన్న గారు, G635 లక్ష్మీప్రసన్న గారు, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోమ్మా. ఈరోజు టాపిక్ ఏమో ఒక్కసారి నాకు చెప్పగలుగుతారా? ఆర్ట్ ఆఫ్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఏమి ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అంటే మీకు తెలిసిన విషయం చెప్పండి. అంటే ఏదైనా ఒక స్టోరీ స్టార్టింగ్, ఎండింగ్ అండ్ బాడీ క్లియర్ గా దాని గురించి రాసుకోవడం అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా సార్. ఓకే, వెరీ గుడ్. ఒక టాపిక్ గురించి స్టార్టింగ్, మధ్యలో పార్ట్ అండ్ ఎండింగ్. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మీ ప్రసన్న మేడం. సుభాష్ గారిని అడుగుదాం, చాలా ఇంట్రెస్టెడ్ గా చూస్తున్నారు. G319 సుభాష్ గారు,
లక్ష్మీ ప్రసన్న గారు చెప్పినది కాకుండా ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అంటే మీకు కలిగిన భావనేమి? ఈరోజు క్లాస్ ఏముండొచ్చు అనుకుంటున్నారు దీని మీద? స్టోరీ టెల్లింగ్ అంటే మనం చెప్పే స్టోరీని మనం ప్రిపేర్ చేసుకోవడం అనుకుంటున్నాను సార్. మనం చెప్పే స్టోరీని ప్రిపేర్ చేసుకోవడం అనుకుంటున్నారు. ఓకే, ఈశ్వరచారి గారు వెయిట్ చేస్తున్నారు. సార్ అందరిని పిలుస్తున్నాడు కానీ మరి నన్ను ఎందుకు పిలిచడం లేదు అనుకొని. ఏమండి వాయిస్ రావడం లేదా? మేబీ టెక్నికల్ సమస్య ఉండొచ్చు. ఎవరన్నా వీలైతే కొంచెం ఈశ్వరాచారి గారికి సహాయపడండి, మెంటర్ గారు వీలైతే. ఓకే, G320 శేఖర్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. చెప్పండి శేఖర్ గారు, చాలా ఇంట్రెస్ట్ చెప్తూ పోతున్నారు. మన కథ చెప్పే విధానంలో ఒక కళను కలిగి ఉండడం సార్. ఆహా, మనం చెప్పే కథ చెప్పే విధానంలో ఒక కళ ఉండడం, అంతేనా? ఆ కళ ఎలా ఉండాలో నేర్చుకోవడం ఈరోజు క్లాసు. క్లియరా? ఇంకొకరికి అవకాశం ఇస్తా, ఉషారావు గారు. తర్వాత మాట్లాడతానమ్మా. శ్రీరామ్ గారు, మీరు ఉషారావు గారు మీరు మాట్లాడమ్మా. వీళ్ళు చెప్పిన ఆన్సర్ కాకుండా కొత్త ఆన్సర్ చెప్పమ్మా. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ మనం ఏది చెప్పాలనుకున్నా కానీ ఎదుటి మనిషికి బాగా అర్థం అవ్వాలి అని అంటే అదొక స్టోరీ రూపంలో దానికి వాయిస్ మాడ్యులేషన్ కానీ ఒక ఎంతూజియాజంతో చెప్తే వాళ్ళకి చాలా రోజుల దాకా గుర్తుంటుంది అని నేను అనుకుంటున్నా. ద ఆర్ట్ ఆఫ్ స్టోరీ. ఎక్సలెంట్ ఎక్సలెంట్ అమ్మా. ఉషారావు గారు చాలా చక్కగా చెప్పారు. మిగతా మిత్రులందరూ కూడా హ్యాండ్ రైజ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా నేను మరోసారి మధ్య మధ్యన ఎక్కడైనా క్వశ్చన్ వచ్చినప్పుడు ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ కూడా చక్కని పార్టిసిపేట్ చేసినందుకు. అడిగిన వెంటనే మీ యొక్క ఆ పలకరించే విధానం హ్యాపీ యూనింగ్తో మొదలు పెడుతున్నారు. కరెక్ట్ క్వశ్చన్ టు క్వశ్చన్ 1 or 2 lines లో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి చక్కటి అద్భుతమైన బ్యాచ్ ముందుకు రన్ చేస్తున్నందుకు స్వాతి పబ్బా గారికి మరొకసారి, అలాగే మెంటర్స్ అందరూ కూడా అభినందనలు చెప్తున్నాను. ఎందుకంటే బ్యాచెస్ రన్ చేయడం చాలా ఈజీ, కానీ ఇంత పర్ఫెక్ట్ గా రన్ చేయడం అనేది చాలా కష్టం. అంత కష్టాన్ని అంత అద్భుతం చేసినందుకు ఈ టీం మొత్తానికి అభినందనలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ అందరూ కూడా ఇప్పటికే ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ సంబంధించి ఒక అద్భుతమైన మీ సైడ్ నుంచి వర్షన్ చెప్పే ప్రయత్నం చేశారు. నా గురించి ఇప్పటికే మీకు మహేంద్ర కోటకొండ, నేను ఒక టీచర్ని. టీచర్తో పాటు ముఖ్యంగా మన ఇంపాక్ట్ లో మోటివేషన్ స్పీకర్, ట్రైనర్ వల్ల ఆల్రెడీ పరిచయం అయ్యారు. కాబట్టి జస్ట్ ముందుకెళ్దామండి. ఈ స్లైడ్ నేను పెట్టడానికి ముఖ్యమైన ఉద్దేశం ఎవరైనా హ్యాండ్ రైజ్ చెప్పగలరా? హ్యాండ్ రైజ్ చేసి. ఈ స్లైడ్ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ లో ఇది ఒక చిన్న కథ అండి. ఈ కథని ఈ సందర్భంలో మీ అందరికి గుర్తు చేయడానికి ఏమేమి ఉండొచ్చు కారణం గెస్ చేయండి ఒకసారి. ఇంటరాక్ట్ చేయాలి. వీలైతే ఎవరన్నా చాట్ బాక్స్ లో టైప్ చేస్తున్నాండి. ఒకవేళ ఎవరు చెప్తారు? లక్ష్మీ ప్రసన్న గారు, ఆల్రెడీ మీరు అవకాశం అందుకున్నారు కాబట్టి రెండోసారి మీకు అవకాశం ఇవ్వబడదు. రెండో వ్యక్తి కావాలా? కొత్త వ్యక్తి కావాలా? ఎవరు వస్తారు? ఇంతకుముందు హ్యాండ్ రైజ్ చేశారు కదా, ఎవరున్నారు? ఫాస్ట్ రావాలా? మెహరాజ్ బేగం మేడం మీరేమైనా చెప్పగలుగుతారా? మల్లేశం గారు మీరేమైనా చెప్పగలుగుతారా? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడే ప్రయత్నం చేయండి కొంచెం ఫాస్ట్ గా. ఫస్ట్ చాలా హ్యాండ్స్ రైజ్ చేయండి, ఇప్పుడు ఏమి హ్యాండ్ రైజ్ కావడం లేదు. ఎక్కడ ఆగారు? కొత్త కథ ఏమైనా అడుగుతున్నాను? కథ ఏమి అడుగుతున్నాను, జస్ట్ సందర్భం. రమేష్ గారు చెప్పండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజు ఈ స్లైడ్ ఇక్కడ మీకు చూపించిన కారణం ఏమి? సార్ నమస్తే సార్. నమస్కారం అండి. మతాలు ఏదైనా మనం పూజించే దేవుడు ఒక్కడే అని చెప్పేసి నా అభిప్రాయం సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. శ్రీరామ్ మేడం, మోదిని శ్రీరామ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అమ్మా. సార్ ఒక్కొక్కరు అందరు ఇండియన్సే సార్, కానీ ఒక్కొక్కరు వాళ్ళ రిలీజియన్ ని నాకు అర్థమైంది. రిలీజియన్ ని చేసుకుంటున్నారు సార్. మీ మనసులో భావన అర్థమైంది. మనమంతా ఇండియన్స్, ఏ మతం ఎవరిదైనా సరే మనమంతా ఇండియన్స్ గా ఉండాలి అనేది మీకు అర్థమైంది, అంతే కదమ్మా? రైట్ అంతే. రైట్ రైట్ ఫ్రెండ్స్, మీకు చిన్న కథ చెప్తాను. ఈ కథ ద్వారా ఇటీవల కాలంలో జరిగిన ఒక ఉగ్రదాడిని గుర్తు చేసుకుంటూ మనం ఎలా ఆలోచించాలనేది ఒకసారి చిన్న ప్రయత్నం చేద్దాం. ఇద్దరు వ్యక్తులు ఉన్నారంట. ఇద్దరు వ్యక్తులు ఒక చిన్న గ్రామంలో. ఆ గ్రామంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు అనుకోకుండా ఒకరికొకరు ఎదురయ్యారు. ఎదురైన వెంటనే ఏమన్నారు తెలుసా? అరే, నువ్వు నేను ఎక్కడో పరిచయస్తులో ఉన్నామే. ఈ ఊర్లో నువ్వు ఏ ప్రాంతంలో ఉంటావు? ఎస్సీ ఏరియానా, బీసీ ఏరియానా, లేకుంటే ఎక్కడ ఉంటావు అని అడుగుతున్నారంట. లేకుంటే మీరు ఏ ఏరియా, ఏ నగర్లో ఉంటారు అని అడుగుతున్నారంట. అదే ఇద్దరు వ్యక్తులు ఆ చిన్న పల్లెటూరు ప్రాంతం నుంచి కాస్త సిటీకి వచ్చారు, ఒక హైదరాబాద్ సిటీ లాంటి. అక్కడ కూడా ఆ ఇద్దరు వ్యక్తులు ఎదురయ్యారు. ఎదురైన వెంటనే ఎక్కడో చూసిన వ్యక్తుల్లాగా అనిపించింది వాళ్ళకు. అనిపించి, నేను ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది. ఏ ఊరు నీది? ఏ ఊరు నీది?
మేబీ ఏ జిల్లా, నీ జిల్లా నా జిల్లా ఒకటేనా అనుకున్నారంట. అదే ఇద్దరు వ్యక్తులు ఈసారి ఢిల్లీ ప్రాంతంలో కలిశారు. సేమ్ భావన, ఎక్కడో చూసినట్లే అనిపించింది. తెలుగు కదా, నీది ఆంధ్రనే నాది ఆంధ్రనే, లేకుంటే నీది తెలంగాణ నా తెలంగాణనే కదా అని ఇద్దరు పరిచయం చేసుకున్నారంట. ఈ ఇద్దరు వ్యక్తులు ఈసారి విదేశాల్లో కలిశారు. చూస్తేనే ఒక భారతీయుడు కలిగిన భావన కలిగి నువ్వు ఇండియన్ నేను ఇండియనే కదా అనుకున్నారంట. మిత్రులారా, ఈసారి ఆ ఇద్దరు వ్యక్తులు ఎక్కడ కలిశారు తెలుసా? అంతరిక్షంలో కలిశారు. అంతరిక్షంలో ఆ విశ్వాంతరాళంలో ఒక మనిషి ఎదురయ్యేసరికి ఏ కులము, ఏ ఏరియా, ఏ జిల్లా, ఏ ప్రాంతము, మీది ఏ రాష్ట్రము, మీది ఏ దేశము అని కాకుండా ఈసారి మనిషిగా కలిసినటువంటి ఆ వ్యక్తులు ఆనందం వేరు. ఈ మొత్తం కథ కాదండి. మన జీవితంలో కూడా మనం ఎదుటి వ్యక్తులు కలిసేటప్పుడు ఒక చిన్న పల్లెటూరులో కలిసొచ్చు, లేకుంటే ఒక హైదరాబాద్ సిటీ లాంటి ప్రాంతంలో కలిసొచ్చు, ఒక ఢిల్లీ రాజధానిలో కలిసొచ్చు, లేదా విదేశాల్లో కలిసొచ్చు. మీరు అనుకోకుండా ఒక వేమగాములు అయితే అంతరిక్షంలో కలిసొచ్చు. కానీ మీ ఆలోచన ఎక్కడ ఉంది? ఒక కులానికి మీరు అంటగట్టుకుంటున్నారా ఆ బంధాన్ని, లేదా ఒక ప్రాంతానికే, లేదా ఒక మతానికా, లేదా ఒక మనిషి అయిన గొప్ప భావనక? ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ లో మీరు బాగుపడాలి, మీతో పాటు ఈ ప్రపంచాన్ని, ముఖ్యంగా భారతదేశ నవనిర్మాణానికి రాలెత్తే పుల్లమంటూ ముందుకు రావాలనుకున్న మీలాంటి గొప్ప వ్యక్తులకి ఉండవలసిన ఆలోచన ఏదో గమనించండి. ఈ కథలో చిన్న పల్లెటూరులో బతికే ఈ స్థాయిలో ఉందామా, విశ్వాంతరంలో మనిషి అయిన ఒక గొప్ప భావనలో బతికే ప్రయత్నం చేద్దామా? ఇటీవల కాలంలో పెహల్గాం దాడుల్లో మతం పేరు అడిగి చంపుతున్నటువంటి ఉన్మాదులు ఉన్న ఈ మతోన్మాదుల టెర్రరిస్టుల ప్రభావంలో ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ నుంచి వచ్చే ట్రైనర్స్ అందరూ కూడా మనిషి అనే భావాన్ని మాత్రం కలిగి ఉండాలని, మీ మతం, మీ కులం ఇంటి కాటికే పరిమితం చేస్తూ గడప దాటితే మనమంతా ఇండియన్స్ అని, మనమంతా మనిషి అనే గొప్ప భావనలో మీరంతా ఉంటారని కోరుకుంటూ ఈరోజు ఈ కథను మీకు చెప్పే ప్రయత్నం చేశాను మిత్రులు. మన భావన మానవ సమాజం కోసం ఒక మనిషి స్థాయిలో ఉంటే ఎంతో అద్భుతమైన నవ సమాజ నిర్మాణానికి గొప్ప వ్యక్తులుగా మనం అంతా మారుతామని, ఇటువంటి వ్యక్తులను తయారు చేస్తామని కోరుకుంటూ జస్ట్ ముందుకెళ్తాను. ఇలా ముందుకెళ్తేటప్పుడు మీ అందరికి ఒక చిన్న క్వశ్చన్. ఇన్నాళ్ళు క్లాసెస్ విన్నారు కదా, ఈ క్లాసెస్ లో మీకు బాగా నచ్చిన క్లాస్ ఏదో చెప్పగలుగుతారా? టైప్ చేయండి, ఒకసారి టైప్ చేయండి. ఒకరు ఇద్దరు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇంతవరకు జరిగిన క్లాసుల్లో మీకు బాగా నచ్చిన క్లాసులు. రమేష్ గారు చెప్పండి సార్, మీకు నచ్చిన బాగా మంచి క్లాస్ ఏమి? మిగతా వాళ్ళు టైప్ చేస్తుండండి. సార్ మాకు ఆర్ట్ ఆఫ్ ఫన్ లెర్నింగ్ నచ్చింది, అలా. వెరీ గుడ్ అండి ఉషారావు గారు, కంటెంట్ మేకింగ్. చెప్పండి రమేష్ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. సార్ మీరు చెప్పింది ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ తర్వాత చెప్పు నున్న చెప్పు, నీకేం నచ్చింది? చాలా మంది చాట్ బాక్స్ చెప్తున్నారు. రమేష్ గారు చెప్పండి. చెప్పండి రమేష్ గారు. నీతో చివరిలో మాట్లాడతా. రైట్, నెక్స్ట్ చెప్పండి రమేష్ గారు. చెప్పబోతున్నారా? స్టేజ్ ఫ్రైట్, కంటెంట్ ప్రిపరేషన్, ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. పావని చంద్రన్ గారు మీరు చెప్పండి అమ్మా, మీకు నచ్చిన క్లాస్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఈ రోజు జరిగిన క్లాసెస్ లో బాడీ లాంగ్వేజ్, కంటెంట్ ప్రిపరేషన్ చాలా నచ్చింది. అది యూజ్ అనిపించి కూడా చాలా ఇంట్రెస్ట్ గా వినడం వల్ల చాలా బాగా నచ్చింది సార్, బాడీ లాంగ్వేజ్ అండ్ కంటెంట్ ప్రిపరేషన్. రైట్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడ హ్యూమన్ రిలేషన్స్, కంటెంట్ ప్రిపరేషన్ ఇలా చాలా మంది చెప్తున్నారు. నిన్న చెప్పినటువంటి మాధవి మేడం గారు హ్యూమన్ రిలేషన్స్ క్లాస్ ఇలా చాలా చెప్పారు. నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ తెలుసా? ఇప్పుడు అసలైన ఆన్సర్ రెడీ ఉండండి. అందరు కూడా చాట్ బాక్స్ లో బాడీ లాంగ్వేజ్ ఉన్నారు, వాయిస్ మాడ్యులేషన్ ఉన్నారు, కంటెంట్ ప్రిపరేషన్ ఉన్నారు కదా. ఈ మూడు ఒక ట్రైనర్కి ఉండాల్సిన పర్సంటేజ్ టైప్ చేయండి. బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్, కంటెంట్, BVC. ఆ పర్సంటేజ్ ఉంది కదా, ఆ పర్సంటేజ్ టైప్ చేయండి. మీరు ఎంత చక్కగా విన్నారో చూద్దాం. స్వాతి మేడం గారు ఇంత కష్టపడి మంచి మంచి స్పీకర్లు పిలుచుకొస్తుంటే మనము ఎంత కాన్సన్ట్రేషన్ తో ఉన్నామో చూద్దాం. వెరీ గుడ్ అండి ఉషారావు గారు. 55% బాడీ లాంగ్వేజ్, ఇంకా 8% వాట్, ఏమి 8%. ఓకే, 100% కంటెంట్. రోహిత్ గారు కొంచెం ఆలోచిద్దాం. ఎక్సలెంట్ అండి. శ్రీవాణి గారు 7, 38, 55. 7 ఏమి గమనించారు? ఇక్కడ మీకు స్లైడ్ పెట్టే చూడండి. కంటెంట్ అండి 38%. వాయిస్ మాడ్యులేషన్, చెప్పే సబ్జెక్ట్ ఎంత బాగా చెప్తున్నామో, ఎంత అద్భుతంగా వస్తామో, ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలని. 55% మన బాడీ లాంగ్వేజ్, చెప్పే ప్రతి పదం కూడా
మన చేతులు కదలికలు కానీ మన ముఖంలోని హావభావాలు కానీ చూసేది. సరే, నాకు ఇప్పుడు డౌట్ ఏమంటే, ఇంత చక్కగా ఆన్సర్ చెప్పారు కదా మీ అందరూ కూడా, ఈ 7, 38, 55 అని. ఈ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఈ మూడిట్లో ఎక్కడొస్తుంది? చాట్ బాక్స్ టైప్ చేయండి. ఎవరైనా వీలైతే ఒకరు హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి. ఈ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఎక్కడొస్తుంది, ఎక్కడొచ్చే అవకాశం ఉంది? వాయిస్ మాడ్యులేషన్ ఆల్ దాంట్లో వస్తుంది, కంటెంట్లో వస్తుంది. వెరీ గుడ్, పవన్ చంద్ర గారు బాగా చెప్పారు. ఆల్ దాంట్లో వస్తుంది, 3 దాంట్లో వస్తుంది. నేను చెప్పబోతున్నానండి, కంటెంట్లో వచ్చే అవకాశం ఉంది. ఎందుకు? మీరు కంటెంట్ డెలివర్ చేసేటప్పుడు కదా ఈ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. నాకు ఇంకో చిన్న డౌట్ ఏమంటే, ప్రతిసారి డౌట్లు అడతాం ఏం పోద్దండి. టీచర్ని మీరందరినీ చాలా ఇష్టమైన విద్యార్థుల్లాగా, ఇంపాక్ట్లో కాబోయే ట్రైనర్స్ లాగా ఊహించుకుంటూ డౌట్లు అడుగుతున్నా. అసలే 7% ఇది ఈ కంటెంట్, 55% బాడీ లాంగ్వేజ్ అన్నాము, 38% వాయిస్ మాడ్యులేషన్ అన్నాము. ఈ 7% ఈ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అంత ఇంపార్టెంటా? అప్పుడే మీకు మొదట్లో దాదాపు ఉషారావు గారు చెప్పిన సమాధానం ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఈ కంటెంట్ ఎందుకు ఇంపార్టెంట్ తెలుసా? మన ముందు కూర్చున్న ఆడియన్స్ అందరినీ కూడా మీరు జస్ట్ కంటెంట్ ఇవ్వగలిగితే, అంటే సబ్జెక్ట్ నుంచి సబ్జెక్ట్ ఇవ్వగలిగితే, మీ బ్రెయిన్ ఎంత గుర్తుంచుకునే అవకాశం ఉందో తెలుసా? ఓన్లీ 5% మాత్రమే అంట. మీ బ్రెయిన్ ఖచ్చితంగా సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ చెప్తే, వితౌట్ స్టోరీస్ కానీ యాడ్ చేస్తే, ఓన్లీ 5% గుర్తుపెట్టుకుంటారంట. 55% బాడీ లాంగ్వేజ్ ఉపయోగించారు, అద్భుతమైన 38% వాయిస్ మాడ్యులేషన్ ఉపయోగించారు. దీనితో పాటు ఓన్లీ 7% కంటెంట్ మాత్రం ఇస్తే ఎదుటి కూర్చున్న ఆడియన్స్ ఓన్లీ 5% అంట. ఎంత అన్యాయం కదా! మనం ఒక గంట సేపు క్లాస్ తీసుకుంటే మీ అందరికీ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ గురించి మీకు ఏం తెలుసు అంటే, ఆఫ్టర్ క్లాస్ అయిన తర్వాత మీరు ఫీడ్బ్యాక్స్ ఇచ్చినప్పుడు ఓన్లీ 5% గుర్తుంటే నేను చెప్పిన క్లాస్ అర్థమే ఉంది. డియర్ ట్రైనర్స్, మీరు రేపు మీ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కంటెంట్ ని డెవలప్ చేసే క్రమంలో మీ ముందు కూర్చున్న ఆడియన్స్ మీ కంటెంట్ ని బాగా వినాలి అంటే ఖచ్చితంగా స్టోరీస్ యాడ్ చేయాలి. స్టోరీస్ యాడ్ చేయడం వల్ల లాభం ఏమో తెలుసా? మీరు చెప్పే కంటెంట్ మీ ఆడియన్స్ 65% గుర్తుపెట్టుకుంటారంట. ఎందుకు అలా జరుగుతుందంటే, మన బ్రెయిన్ లో దాదాపు 6 ఏరియాస్ ఉంటాయి. ఓన్లీ కంటెంట్ మాత్రం చెప్పగలిగితే 2 ఏరియాస్ మాత్రమే యాక్టివేట్ అవుతాయి. దానివల్ల 5% గుర్తుంటుంది. అదే మీరు స్టోరీస్ కానీ యాడ్ చేయగలిగితే ఖచ్చితంగా 65% గుర్తుంటుంది. అందుకోసమే ఇంత పెద్ద ట్రైనింగ్ లో దాదాపు 21 రోజుల్లో లేదా 28 రోజుల క్లాసుల్లో ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ని ఎందుకు బేస్ చేసుకుంటామంటే, యాజ్ అ ట్రైనర్ గా, ఒక మోటివేషన్ స్పీకర్ గా ఈ యొక్క ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఎంత ఇంపార్టెంట్ గమనించే ప్రయత్నం చేయండి. ఈ పిక్చర్ ద్వారా ఖచ్చితంగా మీ కంటెంట్ ని ఇప్పటి నుంచి యాడ్ చేసుకుంటూ 65% గుర్తుంచుకునేలాగా మీరు చేస్తారని మీ ఆడియన్స్ ని కోరుకుంటూ, జస్ట్ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లర్ లో మీరు ఒక మాస్టర్ స్టోరీ టెల్లర్ కావాలంటే ఏం చేయాలి? సింపుల్ అండి. 6 రకాల స్టెప్స్ ఉన్నాయి. మనకు మెట్లు ఎక్కడం ఇష్టమే కదా, ఆ మెట్లు వాటిని ఒక 6 రకాలుగా డివైడ్ చేశాం. దీంట్లో ఆ 6 స్టెప్స్ ఒకసారి గమనించండి. ఓన్ యువర్ ఆడియన్స్. ఇవి ఏం రాసుకునే ప్రయత్నం చేద్దండి. మీకు ఒకవేళ అవసరం అనిపిస్తే, ఈ కంటెంట్ కావాలనిపిస్తే నేను ఖచ్చితంగా మీకు స్వాధీనమైన ద్వారా మీకు అందిస్తాను. ఒకవేళ రాసుకునే విధానంలో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతుందంటే దాన్ని కూడా కంటిన్యూ చేయండి, కానీ రాసుకుంటేనే ఆగొద్దండి. జస్ట్ వినండి. ఓన్ యువర్ ఆడియన్స్, బీ క్రియేటివ్, హ్యాజ్ స్ట్రక్చర్, చిన్నపాటి హాస్యం, కాల్ టు యాక్షన్ విత్ ఎ ప్యాషన్. ఇవి 6 స్టెప్లు అండి. మరి నాకు రెడీగా ఉన్న మరోసారి క్వశ్చన్ అడగబోతున్నాను మీ అందరినీ. ఈ 6 స్టెప్లు కానీ మీకు గుర్తుండాలి అంటే, నేను జస్ట్ కంటెంట్ నుంచి కంటెంట్ మాత్రం ఇస్తే బాగుంటుందే, ఈ 6 స్టెప్లకు మంచి మంచి కథలు చెప్తే బాగుంటుందా? కథలు చెప్తే మీ అందరూ కూడా ఏం చేస్తారంటే, చాట్ బాక్స్ లో సార్ స్టోరీస్ ద్వారా చెప్తే బాగుంటుంది అనే వాళ్ళంతా ఎస్ అని టైప్ చేయండి. సార్ అవసరం లేదు సార్, జస్ట్ ఓన్లీ కంటెంట్ ఇస్తే సరిపోతుంది అన్న వాళ్ళంతా సీన్ టైప్ చేయండి. అబ్బా, ఈ క్వశ్చన్ ఏ బ్యాచ్ కడిగినా ఒకటే బాధ. ఎవరన్నా కథలు చెప్తా ఉంటే వద్దంటారా? నేను వరకు తెలియక ఇదే క్వశ్చన్ ఎప్పుడు అడుగుతుంటా. కానీ డి అరుణ్ కుమార్ గారు డి ఏమి నాకు తెలిసి ఆ కీప్యాడ్ లో ఎస్ పక్కన పడింది కదా, రైట్, ఐడెంటిఫై ఎస్ఏ. ఎవరు సరే కథలు చెప్తే వద్దనే వాళ్ళు ఎవరున్నారు కదా, అలాగే మీరు కూడా. థ్యాంక్ యూ అండి. మిగతా వాళ్ళు కూడా యాక్టివ్ ఉండాలి. దాదాపు ఒక 40 మంది ఉన్న ఈ గ్రూపుల్లో, 40 మంది ఉన్నటువంటి ఈ గ్రూపుల్లో ఒక 15-20 మంది మాత్రమే యాక్టివ్ గా చాట్ బాక్స్ లో ఇస్తున్నారు. మిగతా కూడా యాక్టివ్ ఉండే ప్రయత్నం చేయండి. రైట్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ 6 స్టెప్పులు మీకు అద్భుతమైనటువంటి కథల ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. చివరిలో మీకు ఆ కథ గుర్తుంటే చాలు, ఈ స్టెప్ గుర్తుండే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ వన్, ఓన్ యువర్ ఆడియన్స్. ఒక ట్రైనర్ గా, ఒక మోటివేషన్ స్పీకర్ గా మీరు కూర్చున్నటువంటి ఆడియన్స్ కానీ మీరు ఖచ్చితంగా కనెక్ట్ చేయాలంటే ఈ యొక్క ఓన్ యువర్ ఆడియన్స్ లో ఏవికే మెథడ్ ఫాలో కావాలండి. అసలు ఏవికే మెథడ్ అంటే ఏమి? అసలుకి ఏవికే మెథడ్ అంటే ఆడిటరీ, విజువల్లీ, కైనెస్థెటిక్. ఈ ఏవికే మెథడ్
మనం ఎందుకు ఫాలో కావాలి అంటే మీకు చిన్న విషయం చెప్తాను. ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ కన్నా మీరు చెప్పేటప్పుడు వాళ్ళ ఏజ్ చూడండి, వాళ్ళ జెండర్ చూడండి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడండి. ఒకటే సెక్షన్ ఆఫ్ ఏజ్ గ్రూప్ ఉన్నారు అనుకోండి, చాలా ఈజీ, నో ప్రాబ్లం. చిన్నపిల్లలు తగ్గట్టు అమ్మ కూచి అని చిన్న చిన్న కథలు చెప్పొచ్చు. యంగ్స్టర్స్ ఉంటే వాళ్ళ తగ్గట్టు కథలు చెప్పొచ్చు. కాస్త పెద్దవాళ్ళంటే చెప్పొచ్చు. అలా కాకుండా మీ ఆడియన్స్ లో జెండర్ వైజ్ గా డివైడ్ చేయలేక, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వైజ్ గా డివైడ్ చేయలేక, ఏ రూపంలో డివైడ్ చేయలేక ఒక గుంపు అంతా కూడా మిక్స్డ్ ఆఫ్ పీపుల్ ఉంటే వాళ్ళని డివైడ్ చేయడానికి ఉపయోగించే రూలే ఏవికే మెథడ్. ఈ ఏవికే మెథడ్ అంటే మనం ఏ గ్రూప్ వాళ్ళైనా సరే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, చదువుకునే విధానం ఏదైనా సరే, హైయెస్ట్ స్టడీస్ ఉన్నని, మామూలు ఉన్నని, ఎవరైనా సరే, వీళ్ళని ఎలా డివైడ్ చేయొచ్చు సార్? ఖచ్చితంగా మన ముందు కూర్చున్న ఆడియన్స్ లో ఖచ్చితంగా మన మాటల్ని వింటూ కనెక్ట్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది మన మాటలే కాదు, మనం చూస్తూ విజువల్ గా కనెక్ట్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. అన్నిటికీ మించి చివరిగా కైనెస్థెటిక్ అంటే మనం మాట్లాడే మాటల్లో భావం, అంటే ఒక ఆర్ద్రత పలికించేటప్పుడు, లేకుంటే ఒక చిన్న భావోద్వేగం చూపించేటప్పుడు ఆ భావోద్వేగం కనెక్ట్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా 3 రకాలు కనెక్ట్ అయ్యే పర్సన్స్ అందరినీ మనం డివైడ్ చేయొచ్చు. అంటే ఏ ఏజ్ గ్రూప్ సంబంధం లేకుండా, ఏ బ్యాక్గ్రౌండ్ సంబంధం లేకుండా చేయొచ్చు. మరి ఇదే కదా మనకు అసలైన రూల్. కాబట్టి ఈ రూల్ ఒకవేళ మనం మిస్ అయితే ఏం జరుగుతుందో మీకు చిన్న కథ చెప్పే ప్రయత్నం చేస్తాం. ఏవికే మెథడ్ కు ఒక కథ చెప్తున్నాం మీ అందరికి. కొంచెం పాతకాలంలోకి వెళ్ళిపోదాం. చాలా పాతకాలం అన్ని కూడా కథలన్నీ చాలా బాగుంటాయి అనిపిస్తుంది. అందుకోసం ఒక పాతకాలంకి వెళ్ళి, ఒక పెద్ద ఊరు, ఆ ఊరికి దగ్గరలో ఒక పెద్ద కొండ గుహ. ఆ కొండ గుహ ఎలా ఉంటుందంటే అక్కడికి ఎవరు రారు అసలు దాదాపుగా. ఆ ఊర్లో ఒక భిక్షం ఎత్తుకునే 2 దంపతులు ఆ ఊర్లో కాస్త భిక్షం ఎత్తుకునేది, వాళ్ళకి ఎక్కడ షెల్టర్ లేకుండా ఆ కొండ గుహ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదో షెల్టర్ లాగా ఉపయోగించుకునేవాళ్ళు. కొన్నాళ్ళకి ఆ భిక్షం ఎత్తుకునే దంపతుల్లో భర్త కాస్త అనారోగ్యం పాలై చనిపోతూ ఆమె అప్పటికే ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. ఆ ఎవరైతే భర్తకు సంబంధించిన భార్య ఉందో ఆమెకు ఒక మాట అడుగుతారు, ఏమే మన ఇద్దరం చాలా రోజుల నుంచి చాలా కష్టపడ్డాము, మనమంటే ఇలా భిక్షం ఎత్తుకొని పోతున్నాం, కానీ మనకు పుట్టబోయే పిల్లవాడు కానీ పాప కానీ గొప్ప వాళ్ళని చేయాలా, నేను ఎలాగో చనిపోతున్నా, కానీ నీకు పుట్టబోయే పాప కానీ బాబు కానీ గొప్పవాడిని చేస్తాను, నాకు మాట ఇవ్వని చెప్పేసి మాట తీసుకుని తను చనిపోవడం జరిగిపోతుంది. 3 నెలల ఆ బేబీ పెట్టుకున్నటువంటి ఆ తల్లి భర్త మాటలు గుర్తు పెట్టుకొని మంచి ఫుడ్, ఆ ఊరు దొరికే భిక్షం ఎత్తుకునేటప్పుడు దొరికే మంచి ఫుడ్ తీసుకొని చాలా బాగా ఆ బేబీని కాపాడుకుంటూ ఒక రోజు డెలివరీ టైం అవుతుంది. డెలివరీ టైం అయ్యే క్రమంలో ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆడవాళ్ళు కూడా ఆమెకు సహాయం చేస్తారు. డెలివరీ సమయంలో డెలివరీ అయిపోయింది. చూస్తే అక్కడ సహాయపడిన వ్యక్తులందరూ ఒక్కసారిగా దూరంగా పరిగెత్తడం మొదలుపెట్టారు. ఏమైందనేసరికి ఒక పెద్ద మంత్రసాని ఏం చేసిందంటే, ఆ ఎవరైతే కాన్పు చేయబోతున్నా ఆమె, అమ్మ నీకు పుట్టబోయినటువంటి బాలున్నాడు కదా, చాలా వికృతమైన రూపంతో ఉన్నాడు, ఒక రాక్షస రూపం ఉంది, అసలు పుట్టడమే ఇలా లేచి నిలబడ్డాడు నాన్న, చిన్న పాప కాదు, కాబట్టి ఈ బాబుని చూస్తే మాకు భయం వేస్తుంది, నువ్వు కూడా రేపు పొద్దున ఈ పిల్లడు రాక్షస పడే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడే చంపేసేయి అని చెప్పేసి ఒక ఉచిత సలహా ఇచ్చి వెళ్ళిపోతుంది. కానీ తల్లి కదా, 9 మాసాలు కన్నది కదా, భర్తకు మాట ఇచ్చింది కదా గొప్ప పని చేస్తాను, ఎలాగైనా సరే ఈ రాక్షస బాలుని ఇక్కడే పెట్టుకుంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతానని చెప్పేసి వాళ్ళ షెల్టర్ అయినటువంటి ఆ కొండ గుహలోకి తీసుకెళ్తుంది. కొండ గుహలోకి తీసుకెళ్ళిన వెంటనే ఆ పిల్లవాడు ఆకలి 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 అని మొదలు పెడతాడు. తల్లి కదా, ఆకలి అవుతుందని చెప్పేసి ఆ పెద్ద పిల్లవానికి ఏం చేయాలని చెప్పి పరిగెత్తుకుంటూ ఊర్లోకి వెళ్ళి భిక్షం ఎత్తుకొని ఆ పిల్లవానికి అన్నం పెట్టడం మొదలు పెడతాడు. ఆ రోజు నుంచి ఆ పిల్లవాడు ఒక నిద్ర, ఒక ఆకలి అనే 2 పదాలు తప్పించి ఏ పదాలు ఆ తల్లితో మాట్లాడు. కొన్నాళ్ళు ఇలా కాలం గడిచే క్రమంలో ఊరంతా ఖచ్చితంగా కరువు వస్తుంది. ఆ కరువు వచ్చింది. కరువు వచ్చిన ఆ ఊరికి చిన్నగా ఆ ఊర్లో జనాలు తగ్గడం మొదలు పెట్టారు. తగ్గిపోతుంటే ఈ భిక్షం ఎత్తుకునే ఆమెకు ఆహారం తక్కువ కావడం జరుగుతుంది. మొదటగా తన కొడుకు పెట్టి మిగిలినది ఆమె తింటూ మొదలుపెట్టింది. రానున్న కాలంలో ఆ ఊరంతా కూడా ఖాళీ చేయడం మొదలైంది. ఇక చివరిగా ఏం జరిగిందో తెలుసా? ఆ ఊర్లో ఉన్నటువంటి మనుషులంతా వెళ్ళిపోయిన తర్వాత కరువు కాటకాల వల్ల చనిపోయిన జంతువుల కలేబరాలను తీసుకొచ్చి ఆ పిల్లని ఆకలి తీర్చడానికి మొదలుపెట్టింది ఆ తల్లి. ఆ తల్లికి ఏం ఆప్షన్ లేదు. కానీ ఆ పిల్లవాడు మాత్రం ఏది తెచ్చినా సరే తినడం, నిద్రపోవడం, నిద్రలేస్తే మాత్రం ఆకలి తినడం. కొన్నాళ్ళకి ఆ జంతువుల కలేబరాలు కూడా దొరకని ఆ ప్రదేశంలో ఏం చేయాలో తెలియక పిల్లవాడిని ఆకలి తీర్చలేని పొజిషన్లో ఆ తల్లి బాధపడుతుంది. ఒకరోజు ఆ పిల్లవాడు ఆకలి తట్టుకోలేక ఆకలిని ఆక్రందన చేస్తున్నాడు. ఆ తల్లికి ఎటువంటి ఆప్షన్ లేదు. ఒక తల్లిగా ఆ పిల్లవాడిని ఎలాగైతే కడుపు నింపగలుగుతుందో ఆలోచిస్తూ
ఇక మిగిలింది నేనే కదా అని ఒక చిన్న భావన మొదలైన ఆ తల్లికి ఆ బాబు చెప్తుంది, నాన్న నీకోసం నేను ఎన్నో కష్టాలు పడి ఇన్నాళ్ళు నీకు ఫుడ్ అరేంజ్ చేయగలను, ఇక ఇప్పుడు ఏమీ అవకాశమే లేదు. మరి ఈ సమయంలో నేను ఏం చేయగలుగుతానంటే నన్ను నేను నీకు అర్పించుకోగలుగుతాను. ఓ పని చేయనన్నా, నా కాళ్ళ భాగం నుంచి నువ్వు తినకుండా మొదలుపెట్టు. నీకు ఎప్పుడు ఆకలి అయితే అప్పటితో ఆపు, మళ్ళీ ఆకలి తిను, ఇంతకుమించి ఏం లేదు అని చెప్పబోతుంటే వెంటనే ఆ పిల్లవాడు వాళ్ళ అమ్మ వైపు పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చి 2 కాళ్ళని దాదాపు మోకాల భాగం వరకు తినేశాడు. తినేసిన వెంటనే ఆ తల్లి బాధను భరిస్తూ కొడుక్కి ఆహారంగా మారుతున్నా అని ఒక చిన్న సంతృప్తి ఎక్కడో కలిగిన బాధను భరిస్తూ ఆ పిల్లవాని ఆకలి తీరకపోతే ఇంకా ఆకలి ఎక్కడ ఉంటుంటే ఆ తల్లిని పోయినప్పుడు, నాన్న నువ్వు ఎలాగో నన్ను తినేస్తావు, ఇప్పటికే సగం కాలవరకు తినేసావు కదా, నన్ను మొత్తం తినేసే అవకాశం ఉంది కాబట్టి ఒక్కసారి ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు నీ చేయి పట్టుకొని ఈ గుహలో పిలుచుకొచ్చానే గానీ నీ ఆకలి తీర్చానే గానీ నా కౌగిల్లో నిన్ను ఒక్కసారి కూడా ఖర్చుకోలేకపోయాను. నా కోసం ఇక తినబోతున్నావు కదా, ఇక మొత్తం తినేటప్పుడు ఒకసారి నా కౌగిల్లోకి రావా అని అడిగింది ఆ తల్లి. ఈ పిల్లవానికి రాక్షస బలులు కాస్త పెద్ద పెద్దగా ఆ పిల్లవాడు ఆకలి మాత్రమే తెలిసిన ఈ పిల్లవాడు కౌగిల్లోకి వస్తే మా అమ్మని మొత్తం తినొచ్చు ఒక భావంతో ఆ తల్లి కౌగిల్లో వచ్చి బంధించబడ్డాడు. 5 సెకండ్లు, 10 సెకండ్లు, నిమిషం, 2 నిమిషాలు, ఒక్కసారిగా ఆ తల్లి భుజం కన్నీటితో తడిచిపోయింది. తల్లి ఆలోచిస్తుంది, ఎందుకు ఏం జరగబోతుంది, ఈ పిల్లవాడు ఎప్పుడు కానీ ఇలా చేయలేదు కదా, ఆకలి నిద్ర తప్ప నుంచి ఇంతసేపు ఇలా ఉన్నాడు కదా అని చెప్పేసి ఆ తన భుజాన్ని తడుపుకొని ఆ కన్నీళ్లు పెట్టుకుని ఆ పిల్లవాడిని చూసి ఏమైంది అని అడుగుతాడు. అమ్మా నా ఆకలికి నా తల్లిని తినంత దౌర్భాగ్యున్నే, అంత రాక్షసున్నే అని ఆ పిల్లడు వెక్కి వెక్కి ఏడ్చడం మొదలుపెట్టాడు. కాలం అప్పటికే మించిపోయిందండి. రక్తము ఆ కాల మోకాల భాగంలోంచి కారి 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 ఆ తల్లి కరెక్ట్ తన కొడుక్కి తన ప్రేమను పంచే సమయానికి స్పృహ కోల్పోవడం మొదలుపెట్టింది. స్పృహ కోల్పోతూ ఆ కళ్ళు మూతపడేటప్పుడు తను చేసిన ఒక తప్పు కనిపెట్టింది. డియర్ ట్రైనర్స్, మీలో కూడా ఆ తప్పు ఆ తల్లి ఏం చేసిందో కానీ మీరు చెప్పగలిగితే ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి, చాలా స్వీట్ అండ్ షార్ట్ గా. ఆ తల్లి ఏం మిస్ అయింది, ఏవికే మెథడ్ లో ఏది మిస్ అయింది చెప్పండి. ఒక్కరు హ్యాండ్ రైజ్ చేసి చెప్పే ప్రయత్నం చేయండి. ఉషారావు గారు మరోసారి అవకాశం అందుకున్నారు, అందుకోండి, చెప్పండి ఫాస్ట్ గా. కెనెస్థెటిక్స్ అండి. ఎస్, ఎక్సలెంట్ అండి. మల్లేశం గారు అదేనా కరెక్ట్ ఆన్సర్ ఏనా? మల్లేశం గారు మీరు కూడా అప్రూవ్ చేయండి, అన్మిట్ చేసుకొని చెప్పండి. కే సార్, కే. ఎస్, పర్ఫెక్ట్. చూశారా మిత్రులారా, ఒక తల్లి ఒక కొడుక్కి ఆడియో పరంగా నువ్వు గొప్పవని కావాలా మీ నాన్న చెప్పినట్లు అని చెప్పి ఎన్నోసార్లు చెప్పడం చూసింది. ఊర్లో పెద్ద మనుషులను చూపించి నువ్వు గొప్పవని వాళ్ళ కావాలని చెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఆ పిల్లడు ఒక ఆకలి నిద్ర తప్పని ఏం చేశాడు? ఆ తల్లి తన యొక్క భావోద్వేగాన్ని, తన యొక్క ప్రేమని తన కొడుక్కి అందించలేకపోవడం వల్ల, ఒక చిన్న కౌగిల్ ద్వారా అందించేది తను కనెక్ట్ చేయలేకపోవడం వల్ల చనిపోయే సమయానికి తెలిసింది. కానీ లాభమేవండి సార్, ఈ కథ బాగుంది కానీ ఈ ఏవికే మెథడ్ అర్థమైంది కానీ మాకెందుకు సార్ అని మీరు అనుకుంటున్నారా? రేపు పొద్దున మన ముందు కూర్చున్న ఆడియన్స్ అందరూ మీ రాక్షస బాలులే. అర్థమవుతుందా మీకు? మంచి కోట్ వేసుకొచ్చాడు, ఇంపాక్ట్ బ్యాడ్జ్ పెట్టుకున్నాడు, ట్రైనర్ అంట, తను ఏం చెప్తాడు చూద్దాంలే అని చాలా వెయిట్ చేస్తుంటారండి మీ ఆడియన్స్. వాళ్ళని కానీ మీరు ఆడిటరీకి కానీ విజువల్కి కానీ చివరిలో మిగిలే కైనెస్థెటిక్ కానీ మీరు ఈ 3 కానీ అస్త్రాలు వేయలేకపోతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను, ఇట్లాంటి రాక్షస బాలు చేతుల్లో మీరు చనిపోయే ప్రమాదం ఉంది. సారీ, చనిపోయే ప్రమాదం అంటే కనెక్ట్ కాలేని పరిస్థితులకు వెళ్ళిపోవచ్చు. ఒక్కసారి కానీ వాళ్ళు అంత బాగానే అయిపోయావు కానీ సార్ ఏం పెద్ద నాకేం నచ్చలేదు సార్ అన్నారు అనుకోండి, ఇంకొకసారి ఆ స్కూల్కి వెళ్తామా, ఇంకొకసారి ఆడియన్స్ దగ్గరికి వెళ్తామా? ఇది చాలదు. కాబట్టి డియర్ ట్రైనర్స్, మీరు ఏం గమనించాలి అంటే ఈ కథలో మీరు మన ముందు కూర్చున్నటువంటి ఆడియన్స్ అందరూ కూడా 3 రకాల కనెక్టివిటీ చేసుకొని ఈ మొత్తంలో ఖచ్చితంగా వాళ్ళు ఆడిటర్కి సంబంధించి కానీ విజువల్ సంబంధించి కానీ కైనెస్థెటిక్ సంబంధించి కానీ ఉంటారు అనుకొని ఈ 3 అస్త్రాలను బ్రహ్మాస్త్రాలుగా మార్చుకొని మీ ఆడియన్స్ కానీ కనెక్ట్ చేయగలిగితే వాళ్ళందరినీ మీరు 100% ఓన్ చేసుకోగలిగే అద్భుతమైన అవకాశం మీరు అందుకుంటారండి. ముఖ్యంగా ఆడియన్స్ అందరినీ సెంటర్ ఆఫ్ గా కనెక్టివిటీ కన్విన్స్ మెథడ్లో కానీ చెప్పగలిగితే సూపర్ చెప్పాడని చెప్పేసి మీకు అభినందనలు తెలుపుతారండి. కాబట్టి ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ లో మొదటి గుర్తించుకోవాల్సినది ఓన్ యువర్ ఆడియన్స్ అని గుర్తించుకునే ప్రయత్నం చేయండి. ఇక సెకండ్ స్టెప్కి వెళ్దామా? రైట్. సెకండ్ స్టెప్, బీ క్రియేటివ్. ఏంది క్రియేటివ్ అంటే? ఏమై ఉండొచ్చు? గెస్ చేస్తారా? ఒకసారి గెస్ చేస్తారా ఏమై ఉండొచ్చు?
హ్యాండ్ రైజ్ చేయండి ఎప్పటిలాగానే. మీతో చెప్పించే ప్రయత్నం చేస్తాను. కొత్త కొత్త వాళ్ళ హ్యాండ్ రైజ్ చేయాలా, ఎందుకంటే అందరు యాక్టివ్ కావడానికి. శ్రీదేవి మేడం, నాకు చాలా హ్యాపీగా ఉందండి శ్రీదేవి గారిని, పావని గారిని చూస్తుంటే. ఎందుకంటే ట్రైనర్స్ అయిన తర్వాత వేసుకునే బ్లేజర్లు మీరు ఇప్పుడు వేసుకొని కూర్చున్నారు చూడండి, ఏం ఫీల్ ఉందంటే అంత ఫీల్ ఉంది. థ్యాంక్ యూ శ్రీదేవి మేడం. చెప్పండి మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. అదే సార్, మనం ఒక్కొక్కసారి స్పీకరు స్మాల్ గ్రూప్స్ లో చెప్పాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళతో ఒక్కరితో కూడా ఉండొచ్చు, అది మాస్ కమ్యూనికేషన్ లాగా. ఇంకొకటి బిగ్గర్ ఆడియన్స్ అనేసి తెలుస్తోంది సార్ ఇక్కడ. ఓకే, చిన్న గ్రూప్ పెద్ద గ్రూప్. ఓహో, పిక్చర్ చూసి గెస్ చేశారా? పైన పిక్చర్ సార్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నేను ఏం చేశాను అంటే ఈ 3 పిక్చర్లు మీకు కొంచెం అర్థమయ్యేలా చెప్తాను. జస్ట్ ఆ ముగ్గురున్న కనెక్టివిటీ కావాలా, ఇద్దరున్న కనెక్టివిటీ కావాలా, ఎక్కువ మంది ఉన్న కనెక్టివిటీ కావాలా అన్నాను. మేబీ మీరు దాన్ని చిన్నది పెద్దది మరి పెద్దది అని అనుకున్నారు. ఓకే అమ్మా, ఓవరాల్ అయితే మనం ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లర్ గా క్రియేటివిటీ కలిగి ఉండాలనేది ఈ పిక్చర్ భావన. నేను ఆ కనెక్టివిటీని అలా చూపించాను అంతే మీకు. సరే, క్రియేటివ్ అంటే ఏం సార్ అనే అవకాశం ఉంది. నేను ఒక కథ చెప్తాను, దానిలో మీరు క్రియేటివ్ గా చెప్పాలా, ఏం ఆలోచన చేస్తారో చూద్దాం. ఈ కథని మీరే ట్రైనర్స్ అయితే ఎక్కడ ఉపయోగిస్తారో చెప్దాం. రెడీ ఉండండి, కథ చెప్తున్నాను. చివరిలో మంచి క్వశ్చన్ ఉంటుంది. ఇది మీరు ఏ ట్రైనింగ్ లో ఎప్పుడు ఎక్కడ ఉపయోగిస్తారో, ఏ సందర్భంలో ఉపయోగిస్తారో చెప్పాలా. రెడీనా? కథకు రెడీనా? కథకు రెడీ అంటే ఒకసారి థమ్స్అప్ చూపించండి. పర్ఫెక్ట్, రెడీ, స్టార్ట్. ఒక యువరాజు. అన్ని పాతకాలం కథలే, అవే బాగుంటాయి. కొత్త వచ్చినప్పుడు కూడా ఆలోచిద్దాం. ఒక యువరాజు కరెక్ట్ పెళ్లి చేసుకున్న ఈడొచ్చింది, పెళ్లి చేసుకున్న వయసు వచ్చింది. వాళ్ళ నాన్న అడుగుతున్నాడు, నాన్న ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, ఒక యువరాన్ని పెళ్లి చేసుకోవాలన్నా, ఏం చేయాలి నాన్న? ఏముంది లేదా, పక్కన రాజ్యాల్లో ఒకసారి నేను కబురు పంపుతాను. కబురు పంపినప్పుడు నచ్చిన యువరాన్ని వాళ్ళ నాన్న వాళ్ళతో మాట్లాడి పెళ్లిదాం. అట్లా వద్దు నాన్న, మంచి దమ్ము ఉండాలా. యువరాజు అంటే ఎట్లుండాలా, ఏదైనా ఒకటి స్ట్రగుల్ ఎదుర్కోవాలా, అట్లా ఎదుర్కొని వీలైతే ఒక స్వయంవరం లాంటిది ఎదుర్కోవాలి, యువరాన్ని చేసుకోవాలా అనుకుంటుంటే, ఒకరోజు ఆ రాజ్యంలో ఒక యువరాన్ని బొమ్మ ఒక చిత్రకారుడు గీసి చూసి ఆశ్చర్యపోయి ఆయన మనందరికి, అరే ఇటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఆ యువరాన్ని ఏ రాజ్యానికి సంబంధించిన యువరానో కనుక్కుంటారు. కనుక్కుంటే ఇక్కడ నుంచి దాదాపుగా కొన్ని వందల కిలోమీటర్లు ఉన్నటువంటి ఒక యువరాన్ని, ఆ రాజ్యంలో యువరాన్ని కనీసం కలిసాలంటే కూడా పెద్ద అంతఃపురంలో ఒక పెద్ద భవనం, ఆ భవనంలో ఆయన సంబంధించిన ఒక చిన్న యువరానికి సంబంధించిన ప్లేస్కి వెళ్ళడానికి కూడా 2-3 పరిచారకులు తప్పనించి ఎవరికి అవకాశం ఉండదు. అటువంటి యువరాన్ని ఎప్పుడో ఒకసారి చూసిన ఆ చిత్రకారుడు గీసిన బొమ్మ మొత్తం చెప్పాడు. చిత్రకారుడు, యువరాజా నువ్వు అంత ఆశమాషి కాదు, అసలు స్వయంవరం పెట్టరు, ఇంకోటి పెట్టరు, అసలు ఆయన కలిసడానికి అవకాశం లేదు, నువ్వు ఏమైనా ఇష్టపడితే ఏం లాభం, అసలు నువ్వు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది అంటారు. అప్పుడు యువరాజు అనుకుంటాడు, ఎలాగైనా సరే ఇటువంటి అమ్మాయిని కదా నేను పెళ్లి చేసుకోవాల్సినది, ఇటువంటి స్ట్రగుల్ అసలుకి ఎట్లా చేరుకోవాలో తెలియని యువరాని దగ్గరికి వెళ్తేనే కదా నాకు అని చెప్పేసి తన గడిచిన తనే నమ్ముకొని రాజు దగ్గర పర్మిషన్ తీసుకుని నాన్న పోయేస్తా అని చెప్తాడు. ఆ తల్లి చెప్తుంది, అరే రేపు పోతున్నావు, ఎలాగో చాలా దూరం ఉంది కదా, నీకు ఇష్టమని చాలా ఇష్టంగా ఆ బాదం కిస్మిస్లు అలాగే జీడిపప్పుతో కలిపిన మంచి మంచి లడ్లు తయారు చేసి పెట్టినాను నీకోసం, నువ్వు ఎలాగో పోతూ మధ్య ఆకలినప్పుడు తినబోపు అని చెప్పేసి ఆ రాణి యువరాజుకి, తల్లి ఆ బాబుగా యువరాజుకి ఇచ్చేసి, యువరాజుకి చిన్న మూట ఇచ్చేసి పంపించేస్తాడు. యువరాజు తన ప్రయాణం మొదలుపెట్టే క్రమంలో కొంతసేపు తర్వాత చాలా దూరం ప్రయాణించిన తర్వాత తనకు ఆకలి అనిపిస్తుంది. బాగా ఆకలి అనిపిస్తుంది. తల్లి ఇచ్చింది కదా ఇష్టమైన స్వీట్లు, లడ్లు, మంచి మంచి గోడంబి ద్రాక్షలు వేసి ఇచ్చింది కదా, ఎలాగైనా తినాలని చెప్పేసి తన మూట ఓపెన్ చేసి చూస్తాడు. ఓపెన్ చేసేసరికి వాళ్ళమ్మ చాలా బాగా మంచి మంచి ఐటమ్స్ అన్ని యాడ్ చేసి పెట్టడం వల్ల గుమగుమలాడుతుంది, మంచి నెయ్యి వాసన వస్తుంది. తీరా ఆ సద్ది మూట ఇట్లా ఓపెన్ చేసేసరికి లడ్లు ఉన్నాయి, కానీ లడ్లతో పాటు కొన్ని వందల చీమలు ఉన్నాయి. ఏం చేస్తాం మనమైతే, ఆ చీమలన్నీ పక్కకు పడేసి జాగ్రత్త మనం ఇష్టాలు లడ్డు తింటాం కదా. అమ్మ రాజు చూశాడు, చెట్టు కింద కూర్చొని అన్ని చీమలు చూసి అంత ప్రేమతో తింటుంటే తనకు అనిపించింది, కావాలంటే నేను ఇంకేదన్నా ఎలాగైనా ఆకలి తీర్చుకుందాంలే, ఇంత ఇష్టపడిన చీమలకి ఎందుకు వదిలిద్దాంలే అని చెప్పేసి ఆ చిన్న చీమల మీద ప్రేమతో తినేసేయండి అని చెప్పేసి అక్కడే పెట్టేసి బయలుదేరడం మొదలు పెడతారు. అంతలోపల ఆ గుంపులో ఉన్న ఆ వందల వేల చీమలోంచి ఒక చీమరాజు బయటకు వచ్చి, యువరాజా ఒక్క సెకండ్, నీ అద్భుతమైన హృదయానికి, నీ యొక్క ఉన్నతమైన ఆలోచనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ రోజు నువ్వు చేసిన ఈ సహాయం నీకు ఎప్పుడైనా సరే నా తరపున ఖచ్చితంగా సాయం చేస్తానని చెప్తాను. చీమవి, నువ్వు నాకు సాయం చేస్తావా? అయినా సరే చేస్తానందుకు థ్యాంక్ యూ, ఒకవేళ అవసరం వస్తే అడుగుతలే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళడం మొదలు పెడతారు. ఇలా పోతుంటే ఒక పెద్ద అడవి,
అడవిలో ఒక పెద్ద సింహం, మగ సింహము గర్జిస్తుంటది బాగా. గర్జిస్తుంటే ఈ గుర్రము, ఆ యువరాజు పరిగెత్తే గుర్రము కాస్త వెనుకకు లేస్తుంటది. తీరా ఏమైందని చూస్తే కొంచెం దూరం చూస్తే ఆ సింహం యొక్క పంజలో ఒక చిన్న ముళ్ళు ఇరుక్కుంటది. ఆ ముళ్ళుని ఇలా పీకే క్రమంలో పండ్లు పెడుతుంటే కానీ ఆ ముళ్ళు బయటికి రాకుంటది. కనిపెడతాడు యువరాజు. కనిపెట్టి కాస్త దగ్గరికి వెళ్ళి, ఏం సింహమా, నేను నీకు సాయం చేస్తా, కానీ నీ సహజమైన బుద్ధి ఉంది కదా, తింటావు కదా మనుషుల్ని, దయచేసి నువ్వు తినని మాటిస్తే నేను కాస్త నీకు సాయం చేస్తాను. ఆ ముళ్ళు పేను ఎక్కువైన ఆ సింహం, మగ సింహము, యువరాజా నువ్వు కాపాడమే, నువ్వు ముళ్ళు తినడమే గ్రేట్, నిన్నెందుకు తింటాను అని చెప్పింది. వెంటనే నమ్మినటువంటి ఆ యువరాజు ఆ మగ సింహం దగ్గరికి వెళ్ళి ఆ ముళ్ళు పీకే ప్రయత్నంలో మరింత గట్టిగా అరుస్తుంది. అరుస్తుంటే ఆ దగ్గరలో ఉండే ఆడసింహము పరిగెత్తుకుంటూ చూస్తే ఈ యువరాజు కత్తి తీసుకొని దాని పంజలో ఇలా పెడుతుంటే యువరాజు ఎక్కడ మగ సింహాన్ని చంపేస్తున్నాడేమో అని పరిగెత్తుకుంటే యువరాజు మీద పనిచేసడానికి వస్తుంది. అంతలోపల ముళ్ళు తీస్తాడు. ముళ్ళు పక్క పడేసే క్రమంలో మగసింహం ఆడసింహం చూస్తుంది. వెంటనే ఆడసింహాన్ని ఆపుతుంది. ఒక్క సెకండ్ ఆగబ్బా, ఇతను మనకు సాయం చేసినటువంటి వ్యక్తి, సింహానికి పంజలో ఇరుక్కున్న ముళ్ళుని తీసేయడానికి వచ్చిన వ్యక్తి కాబట్టి ఇతను మనం, మన గొప్ప వ్యక్తి మనకు సాయం చేసిన కూడా అతను థ్యాంక్స్ చెప్పుకోవాలంటే వెంటనే ఆడసింహము తను చేసే పనికి పశ్చాత్తాపడి, యువరాజా తప్పయింది, నేను చేసిన అనుకోకుండా ఈ పొరపాటుకి నా భర్తని పెయిన్, ఆ ముళ్ళు పెయిన్ నుంచి తీసేసావు కదా, నీకు ఎప్పుడైనా సరే మా అవసరం అనిపిస్తే ఇద్దరం చాలా బలమైన వ్యక్తులు, మేము ఇద్దరము నీకు సాయం చేస్తామన్నారు. అప్పుడు యువరాజు అనుకున్నాడు, నాకేమీ అవసరం లేదు, సరే మీరు సాయం చేస్తున్నారు కాబట్టి వెల్ అండ్ గుడ్, ఓకే మీ సాయం నేను గుర్తుపెట్టుకుంటాను, ఎప్పుడైనా అవసరం అయితే పిలుస్తాను, అవసరం అయితే చేయండి అని చెప్పేస్తాను. ఇలా అడవి దాటి ముందుకెళ్తాడు. రాజ్యం వస్తుంది. రాజ్యం వచ్చినప్పుడు ఆలోచన చేస్తూనే ఉన్నాడు యువరాజు, నేను అంతఃపురంలోకి ఎలా వెళ్ళాలా, అంతఃపురంలోంచి పెద్ద భవనం ఉంది, ఆ భవనం లోపల రూమ్ ఉంది, ఆ రూమ్ దగ్గరికి ఎలా వెళ్ళాలా, అసలు పర్మిషన్ లేదు, నేను వెళ్తే నన్ను ఒప్పుకుంటాను లేదో అని ఆలోచన చేసుకుంటూ పోతుంటే ఒక పెద్ద బావి కనిపిస్తుంది. ఆ బావి పక్కనే కాస్త పూర్తి స్థాయిలో వంగి చూస్తేనే అతి భయంకరంగా ఉండే ఒక ముసలాయన దాహం 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 అంటుంటాడు. యువరాజు కదా, సహాయం చేసే గుణం బాగుంది కదా, వెంటనే ఆ ముసలాయన దగ్గరికి వెళ్ళి, కొంచెం లోపల భయం అనిపిస్తున్నా యువరాజు కాబట్టి అతనుకు నీళ్ళు తెచ్చి తన దాహాన్ని తీరుస్తాడు. దాహం తీర్చిన వెంటనే ఆ ముసలివాడు అంత భయంకరంగా కొంచెం మంత్రాలు బాగా వచ్చినట్టున్నాడు ఆ వ్యక్తి వెంటనే యువరాజుని అభినందిస్తూ, యువరాజా ఈ రాజ్యంలో ఎంతో మంది నన్ను చూసే వెళ్ళిపోయారు, కానీ నేను మంత్రాలు ఎక్కువ ఉపయోగిస్తానని చెప్పేసి నన్ను ఒక మంత్రగానిగా చూసి వాళ్ళు నా దగ్గర రావడం భయపడ్డారు, కానీ నువ్వు మాత్రం చాలా గొప్పగా నా దగ్గరకు వచ్చి సాయం చేసినందుకు, నా ఆకలిని తీర్చేందుకు నీకేం చేయగలుగుతానంటే ఒక మాయ చాప ఉంది నా దగ్గర, నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే ఇటు యువరాన్ని పెళ్లిసుకుని వెళ్తా అంటే చాలా కష్టం అయినా సరే నువ్వు నాకు సాయం చేసావు కాబట్టి నా దగ్గర మాయ చేప ఉంది, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే ఆ చేప మీద కూర్చొని తలుచుకుంటే చాలు అక్కడ దించుతుంది. దీంతో పాటు ఒక మాయ కత్తి ఉంది. ఈ కత్తి ఎంత పవర్ఫుల్ అంటే నువ్వు ఒక్కసారి ఒకటి తలుచుకొని ఏదైనా చేయగలిగితే ఎంత పెద్దదానైనా సరే తెగ నరకగలదు. ఇటువంటి కత్తి ఒకటి ఉంది, కానీ ఎవరికి కనిపించదు ఆ కత్తి అని చెప్తారు. అప్పుడు మరి ఈ రెండు దానిలతో నాకు మాయ చేప అవసరమైన కత్తి ఏం అవసరం అంటారు. సరే అవసరం ఉంటే పెట్టుకోని చెప్పేసి ఆ కత్తి లోపం పెట్టేసుకున్నాడు, ఎవరికి కనపడదు. ఆ మాయ చేపతో అనుకుని ఎక్కడికి వెళ్ళాలనుకుంటాడు, యువరాణి దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు. యువరాణి దగ్గరికి అనుకుంటే వెళ్ళిపోతాడు. యువరాణి ఒక్కసారిగా ఈ వచ్చినటువంటి యువరాజుని చూసి ఆశ్చర్యానికి లోనవుతుంది. అసలు నువ్వు ఎలా లోపలికి వచ్చావు, నిన్ను ఎవరు రప్పించారు, ఎవరు సాగరంతో వచ్చావు, అసలు రాలేవు కదా, అలాంటి ఇంత బాగా వచ్చావు అంటే నువ్వు చాలా గొప్ప వీరునివి, కానీ నన్ను పెళ్లి చేసుకునే మార్గం ఇది కాదు, మా నాన్న పోయి కలుసు, మా నాన్న నీకు ఖచ్చితంగా కొన్ని ఎగ్జామ్స్ అంటే ఒక మేబీ స్వయంవరం లాగా కొన్ని పోటీ పెట్టచ్చు, ఆ పోటీ నువ్వు గెలిస్తే నన్ను ఖచ్చితంగా హ్యాపీ పెళ్లి చేసుకో అని చెప్పి పంపిస్తాడు. వెంటనే ఆ యువరాజు ఆ యువరాన్ని తండ్రి దగ్గరికి వస్తాడు. వచ్చి జరిగినంత చెప్తాడు. ఏం చెప్తాడు, నేను ఇట్లా మీ యువరాన్ని కలిసానంటే ఎలా కలిసావు అని చెప్పి చెప్పడం అన్న. సరే ఎలాగో కలిసావు కాబట్టి నీ ధైర్యసాహసాలు మెచ్చుకున్నాను నేను, కానీ నా బిడ్డని యువరాన్ని పెళ్లిసుకుంటే నీకు 3 టెస్టులు పెడతాను, ఆ 3 టెస్టులు పాస్ అయిపోతే అప్పుడు నీకు ఇచ్చేస్తాడు. సరే మొదటి టెస్ట్ ఏమంటే ఒక పెద్ద గోడౌన్ దగ్గర తీసుకెళ్తాడు, 100 బియ్యం బస్తాలు చూపిస్తాడు. కరెక్ట్ గంట టైం ఇస్తా, నువ్వు ఈ బియ్యం బస్తాల్లో ఉన్న బియ్యాన్ని నుసి చేసి పొడి చేయాలా, బియ్యం పొడి చేయాలా, ఎలా చేస్తావు చెప్పు అంటాడు. వెంటనే ఏం గుర్తొస్తుంది, చీమరాజు గుర్తొస్తుంది కదా, చీమరాజుకి ఒక చిన్న ఆర్డర్ ఇస్తాడు. ఆర్డర్ వేసిన వెంటనే చీమలన్నీ కుప్పలు కుప్పలుగా 100,000 1,00,000 లక్షలుగా వచ్చేసి విత్ ఇన్ షార్ట్ టైం గంట కూడా లేకుండా అంతా పొడి చేసి పడేస్తాడు. వెంటనే రాజు పిలిపిస్తాడు, ఏం రాజా ఓకేనా, ఫస్ట్ పాస్ అయిపోయినా, ఇంకా 2 ఉన్నాయి బాబు అంటే 2 ఏం చెప్పంటే ఒకదాంతో ఒకటి చెప్తా అంటాడు. రెండోది ఏమో తెలుసా, మా రాజ్యం ఉంది కదా, మా రాజ్యం బయట ఒక పెద్ద గుహ ఉంది, ఆ గుహలో 2 రాక్షసులు ఉన్నాయి, ఆడ రాక్షసి మగ రాక్షసి. ఎప్పుడు మేము బయటికి వెళ్ళాలనుకున్నా ఆ రాక్షసు వల్ల మా ప్రజలు ఎంతో మంచి చనిపోతున్నారు, దాన్ని చంపడానికి ఎంత ప్రయత్నం చేసినా ఆ 2 రాక్షసులను ఒకటేసారి చంపాలా, నువ్వు ఒకదాన్ని చంపేసరికి ఇంకోటి వచ్చి మన మీద వచ్చి చంపేస్తుంది,
కాబట్టి ఈ రెండు చంపాలంటాం. మరి ఏం చేయాలని చెప్తే వెంటనే తనకి ఏం గుర్తొస్తుంది? ఆడసింహం మగసింహం గుర్తొస్తుంది. వెంటనే ఆ రెండు దాన్ని పిలిస్తే ఆ రెండు సింహాలు ఒకటేసారి లోపలికి వెళ్ళి ఆడ రాక్షసిని మగ రాక్షసిని చంపేసి బయటకు వచ్చేస్తుంది. రాజు పెట్టిన 2 టెస్ట్ పాస్ అయిపోయాయి. 3వది అసలనేది ఇదే, ఇది కానీ నువ్వు పాస్ కాగలిగితే అప్పుడు నిన్ను ఖచ్చితంగా నా బిడ్డకి నా యువరానికి నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను చెప్తాను. ఏమది అంటే, మా ఊరు బయట ఒక పెద్ద మర్రి చెట్టు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది. దీన్ని ఎటువంటి ఆయుధం లేకుండా ఒకటే ఏటికి తెగ నరకాలి. ఎవరు తెగ నువ్వు నరకగలుగుతావా అంటే తెలుసు కదా, మాయకత్తి ఒకటి ఉంది కదా, ఆ మాయకత్తి ఎవరిది సాయం లేకుండా సింపుల్ ఎవరు కనబడకుండా ఆ మాయకత్తి ఒకటే ఏటి కొడితే ఆ మర్రి చెట్టు కాస్త కింద పడుతుంది. అంతతో ఆశ్చర్యపోయిన ఆ రాజు యువరాన్ని ఆ యువరాజుకి పెళ్లి ఇచ్చి పెళ్లి చేయడం మొదలుపెట్టాడు. ఇక్కడతో కథ అయిపోయింది. అసలైన కథ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అసలు ఈ కథ మీరు విన్న తర్వాత ట్రైనర్ గా ఎప్పుడు, ఎక్కడ, ఏ సందర్భంలో, ఏ దానికి ఉపయోగిస్తారో చెప్పండి. ఇక్కడ క్రియేటివ్ మీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు కానీ మీరు చెప్పే సమాధానాలు గమనిస్తుండండి, మీ మైండ్ లో ఏమేమి ఆలోచన వస్తున్నాయో ఆలోచనలన్నీ గమనిస్తుండండి. సెకండ్ స్టెప్ స్టోరీ టెల్లర్ కావాల్సినటువంటి బీ క్రియేటివ్ ఎక్కడ ఉపయోగపడుతుందో తెలుస్తుంది. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి, హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి. సార్ హ్యాండ్ రైజ్ చేయడం కొంచెం ఇబ్బంది ఉంది, మీరైతే చాట్ బాక్స్ లో చెప్తా అంటే కూడా ఓకే. సూపర్ మేడం. కుసుమ విజయ్ గారు, కొత్త వ్యక్తి హ్యాండ్ రైజ్ చేసినప్పుడు చాలా ఆనందం కలుగుతుంటది. చెప్పండి అమ్మా, ఈ కథ విన్న తర్వాత మీరు ఎక్కడ ఉపయోగిస్తారు ఈ కథని? సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అమ్మా. అయితే ఈ కథలో ఏంటంటే మనకు తెలియకుండా చేసిన సహాయం కూడా మనకు లైఫ్ లో యూజ్ అవుతుందని తెలిసింది సార్. ఇవి మంచి మోటివేటెడ్ క్లాస్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు సార్. ఓకే అమ్మా, మోటివేటెడ్ ఓకే, మనం మోటివేషన్ స్పీకర్స్ కాబట్టి. కానీ క్లియర్ గా ఈ కథ వింటే ఒక ట్రైనర్ గా విన్న వెంటనే ఈ కథను పలానా సందర్భంలో ఉపయోగిస్తే బాగుంటది, పలాని మొరాలిటీ దీంట్లో ఇది ఉంటే బాగుంటుందని ఏమనిపించింది? ఒకటి చెప్పారు, కొంచెం దగ్గరకు వచ్చారు. ఏమని చెప్పారంటే, సార్ ఒకరి సాయం చేయడం వల్ల మళ్ళీ తిరిగి మనకు సాయం అని అన్నారు. కొంచెం దగ్గరకు వచ్చారు. చూద్దాం పావని గారు ఏమైనా చెప్తారేమో చూద్దాం. పావని గారు చెప్పండి అమ్మా, కుసుమ గారు చెప్పిన దానికి కంటిన్యూ చెప్పండి. అన్మ్యూట్ చేసుకోమ్మా. సార్ మనం ఈ కథని స్టూడెంట్స్ కి యూజ్ చేయొచ్చు అని చెప్పి అనుకుంటున్నాను సార్. ఏ సందర్భంలో? మనం ఎప్పుడన్నా ఇప్పుడు స్టూడెంట్స్ కే కదండి సార్ ఎక్కువ యూజ్, ఎలా ఉండాలి, ఎలా ఎవరితో మలుచుకోవాలి అని చెప్పి మనం మోటివేట్ చేసేటప్పుడు ఇది ఒక కథని మనం ఒకరికి సాయం చేస్తే ఇంకొకటి మనకు వస్తుంది అనేలాగా పిల్లలకి కొంచెం మోటివేషన్ గా ఉండొచ్చు అని చెప్పి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ పవన్ మేడం. కుసుమ గారు లాగానే చెప్పారు. ఇంకేమన్నా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేద్దాం. శేఖర్ గారు మీరు చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని. నేనేమనుకుంటున్నా సార్ అంటే ఆ సందర్భాన్ని బట్టి ఆ విషయాన్ని గుర్తుంచుకొని అక్కడ అప్లై చేసి తను బయటపడ్డాడు సార్ అక్కడ. ఓకే శేఖర్ గారు డిఫరెంట్ చెప్పారు, కొంచెం చెప్పే ప్రయత్నం. థ్యాంక్ యూ అండి. సురేష్ గారు మీరు చెప్పండి ఇంకొంచెం క్లారిటీగా. శేఖర్ గారు ఇచ్చిన క్లారిటీ ఇంకొంచెం. సార్ అయితే రాజు మొదటి ప్రయత్నంలో చీమలకు ఆకలిగా, ఏవైతే చీమలు అక్కడికి వచ్చి ఆహారం తిన్నాయో వాడికి ఆకలిగా ఉంది కాబట్టి అక్కడికి వచ్చాయి కాబట్టి ఇది నాకే కావాలనుకోకుండా చీమల కోసం వదిలేశాడు. రెండోసారి సింహం నాకేం చేసినా కూడా పర్వాలేదని సింహాన్ని కూడా ప్రాణాలు తెగించి సాయం చేశాడు. అంటే మూడోసారి సురేష్ గారు మిమ్మల్ని ఏమైనా ఇంటరప్ట్ చేయడం లేదనుకుంటే నేను ఏమడుతున్నా అంటే, ఇది ఏ సందర్భంలో ఉపయోగిస్తారు? క్రియేటివ్ గా ఆలోచన చేయండి ఒక ట్రైనర్ గా. ఓకే, అది పిల్లలకు సార్ పాఠశాలలో కానీ సొసైటీలో కానీ యూజ్ చేసాం సార్. మనం సహాయం ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయాలి, తిరిగి ఏం అపేక్షించకూడదు. ఎక్సలెంట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ పార్టిసిపేషన్ మరొకసారి ధన్యవాదాలు, చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు. రైట్ ఫ్రెండ్స్, నేను ఈ కథ మా చిన్న బాబు ఎక్కడో పంచతంత్రం కథల్లో విన్నాడంట. ఒకరోజు రాత్రి కథ చెప్తున్నాడు, రిలేటెడ్ టు బీ క్రియేటివ్. గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పటికీ ఆలోచన చేస్తుంటారు ఎక్కడ చెప్తే బాగుంటుంది, ఎంత క్రియేటివ్ చెప్తే బాగుంటుందని. ఈ కథ నాకు సతాయిస్తున్నాడు. ఆ రోజు రాత్రి వచ్చాను డ్యూటీ నుంచి, ఏదో కథ చెప్తా అంటే చెప్పురా బాబు అన్న. ఈ కథ అంతా విన్న తర్వాత నాకు అనిపించింది ఈ కథని ఎక్కడ ఉపయోగిస్తే బాగుంటుందని. మరుసటి రోజు నాకు ఒక స్కూల్లో టీచర్లకి క్లాస్ చెప్పడానికి వెళ్ళాను. టీచర్లకి క్రియేటివ్ అంటే చూడండి ఒకసారి గమనించండి. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే టీమ్గా చేయడానికి వాళ్ళు ఏమన్నారంటే స్కూల్ యాజమాన్యం వీళ్ళంతా బాగున్నారు అబ్బా ఇండివిజువల్ గా, కానీ టీమ్గా వీళ్ళు కలసలేకున్నారు, ఒకరికొకరు సాయం చేసుకోవడానికి ఇష్టపడడం లేదు అని అన్నారు. నేను ఆ రోజు ఏం చేశాను, గ్రోత్ మైండ్ సెట్ అని ఒక టాపిక్ తీసుకెళ్ళాను. గ్రోత్ మైండ్ సెట్ అంటే మనం
ఎదిగే ఆలోచనలు కలిగిన మన మైండ్ ఎలా ఉండాలో అనేది చెప్తున్నా. చెప్పేటప్పుడు ఈ కథ గుర్తొచ్చింది. ఈ మూడు సందర్భాల్లో తను ఎటువంటి ఆలోచన లేకుండా ఎదుటి వ్యక్తులకు సహాయం చేయాలన్న గుణం ఉంది కదా రాజుకి. అదే గ్రోత్ మైండ్ సెట్. ఒకవేళ మీరు ఒక స్కూల్లో ఒక టీచర్ ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తులకి మీకు చేతనైన సాయం చేయగలిగితే టీం వర్క్ గా వాళ్ళు కూడా మీరు చేయలేని పనులు. యువరాజు ఖచ్చితంగా 100 బస్తాల్ని పిండి చేయలేకపోయేవాడు. ఆ యువరాజు ఖచ్చితంగా ఆ 2 రాక్షసుల్ని మగ రాక్షసుల్ని ఒకటేసారి చంపలేకపోయేవాడు. అన్నిటికి మించి చివరిలో తన చేతుల్లో ఎటువంటి ఆయుధం లేకుండా అంత పెద్ద చెట్టు కూడా లేకపోయేవాడు. కానీ ఇవల్ల చేయగలిగినాడంటే, అసలు యువరాన్ని కలచడానికి ఒక మాయాచాప ఉపయోగపడిందంటే ఖచ్చితంగా ఎదుటి వ్యక్తులకు సాయం చేసే గుణమే కదా అని గ్రోత్ మైండ్ సెట్ నేర్పించడానికి చేశాం. డే ట్రైనర్స్ ఈ సెకండ్ స్టెప్ మీకు ఇంత కథ చెప్పి మిమ్మల్ని ఎందుకు ఆలోచన చేసేలాగా చేశా అంటే, ఇప్పటి నుంచి చాలా కథలు వింటారు మీరంతా. ఎక్కడంటే ఎక్కడ చాలా అద్భుతమైన కథ అని వాట్సాప్ లో వస్తూనే ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు ఆ వాట్సాప్ లో ఒక పోస్ట్ మ్యాన్ లాగా కాకుండా వెంటనే బాగుంది కదా కథని మీరు చదువుకునగా 10 గ్రూపులు 20 గ్రూపులో షేర్ చేస్తారు, లాభం లేదు. మీరు బాగా కథ వినండి. ఈ కథ ఎప్పుడు ఎక్కడ ఉపయోగించాలో కొంచెం క్రియేటివ్ మైండ్ తో ఆలోచన చేయండి అని చెప్పడానికి ఈ కథ చెప్పారు. కాబట్టి ఈ కథని ఒక క్రియేటివ్ దానికి గుర్తు పెట్టుకుంటారని, ఇప్పటి నుంచి విన్న ప్రతి కథను కూడా ఎంత క్రియేటివ్ గా మీ సెషన్ లో ఉపయోగించాలని కోరుకుంటూ సెకండ్ స్టెప్ ఒక ఆర్ట్ ఆఫ్ స్టోరీ లాగా మీరు ముందుకెళ్ళారండి. ఇక థర్డ్ వన్, ఏ స్టోరీ హ్యాస్ ఎ స్ట్రక్చర్. ఖచ్చితంగా ఒక్కొక్క కథ ఒక స్ట్రక్చర్ కలిగి ఉండాలి. ఎలానో తెలుసా? ఆ స్ట్రక్చర్ కూడా ఎలా ఉండాలా? ఇమాజిన్ లైక్ ఏ మూవీ మేకర్ ఒక కథ చెప్పేటప్పుడు ఒక స్టోరీ టెల్లర్, ఒక డైరెక్టరు, ఒక ప్రొడ్యూసర్ కి సపోజ్ మీకు అద్భుతమైన ఒక డైరెక్టర్ అని చెప్పే ప్రయత్నం చేస్తారు. రాజమౌళి గారు బాహుబలి కథ చెప్పేటప్పుడు ఆ నిర్మాతకు 100 కోట్ల బడ్జెట్, 200 కోట్ల బడ్జెట్, 300 కోట్ల బడ్జెట్ అని చెప్పినప్పుడు అవేం చెట్టుకు కాసే డబ్బులా నిర్మాత ఓకే అనడానికి? ఖచ్చితంగా రాజమౌళి చెప్పే కథ ఎలా చెప్పింటాడు? పెట్టిన డబ్బులకి 3 4 రిపీటెడ్ గా నాకు లాభం వస్తుందని ఆ నిర్మాతని ఎలాగైతే ఒప్పించడానికి ఈ డైరెక్టర్ ప్రయత్నం చేస్తాడో, మనం కూడా ఒక స్టోరీ టెల్లర్ గా కంపల్సరీ ఇలాంటి ప్రయత్నం చేయాలి. ఇలా ప్రయత్నం ఎలా ఉండాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తాను. నాకు రీసెంట్ గా ఒక మ్యాగజైన్ వాళ్ళు వచ్చారు. సార్ మీరు మంచి స్టోరీ టెల్లర్ అంటారు కదా, చిన్న పిల్లలకి అంత 8 to 12 ఏజ్ మేబీ, వీళ్ళైతే 10 వరకు అనుకోండి, వాళ్ళకు మంచి కథ చెప్పాలి సార్, ఏం చెప్దాం సార్? నాకు అప్పుడు అనిపించింది, ఇక్కడ మీ ముందు కనిపిస్తున్న కథ చిట్టి చిలక పెద్ద కళ. నేనేం చేశానంటే అబ్దుల్ కలాం గారు చెప్పిన గుర్తొచ్చింది. కళలు కలండి, వాటి కళలు సాకారం చేసుకోండి. ఇంత మంచి టాపిక్ ని పిల్లలు చెప్తే ఏమర్థం అవుతుంది 8 సంవత్సరాల పిల్లలకి? అప్పుడు ఒక చిన్న చిలక గుర్తొచ్చింది. ఈ చిన్న చిలక కథ ఎందుకు చెప్పబోతున్నానో మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఇమాజిన్ లైక్ ఏ మూవీ మేకర్ లాగా ఒక సినిమా లాగా క్రియేట్ చేయాలా పిల్లలు ఆ కథ చదివేటప్పుడు. ఒకసారి కథ వినండి. ఒక పెద్ద అడవిలో ఒక చిన్న చిలక, చిట్టి చిలక, దానికి ఒక ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక చెట్టు మీద కూర్చొని చక్కగా కిచకిచమంటూ ఒకరికొకరు ప్రకటించుకుంటున్నారు. పలకరించే క్రమంలో ఒక్కసారిగా ఆకాశంలో ఓ పెద్ద గద్ద తన రెక్కలతో ఇలా ఊపుతూ ఆ రెక్కల నుంచి వచ్చిన గాలి ఈ పక్షులు ఈ చిట్టి చిలక మీద పడ్డాయి. వెంటనే చిట్టి చిలక ఆ గద్దని ఇలా చూసింది. బా, ఏం గద్దరా ఇది, ఇలా ఎగురుతుంది, ఇలా పైకి పోతుంది అనుకున్నాను. అంతలోపల ఒక్కసారిగా దాన్ని చూసి ఇన్స్పైర్ అయినటువంటి ఆ చిట్టి చిలక వాళ్ళ ఫ్రెండ్స్ ఎత్తుంది. ఏమే ఫ్రెండ్స్, నేను కూడా ఆ పెద్ద గద్దలాగా అలా పైకి ఎగరాలనుకుంటాను. అప్పుడు వెంటనే అన్నాయి ఆ పక్కన కూర్చున్న ఫ్రెండ్స్ అందరూ కూడా, ఏ చిట్టి చిలక, నీ రెక్కలెంత, దాని రెక్కలెంత, నువ్వు ఎంత ఎక్కువ ఎగరగలుగుతావు, అది ఎంత ఎక్కువ పైకి ఎగరగలుగుతుంది. కొంచెమన్నా బుద్ధి ఉందా? ఆలోచన కన్నా కొంచెం పరిమితి లేదా నీ కళ కన్నా? పెద్ద పెద్ద కళలు అంటున్నావు, నువ్వు చూస్తే చిన్న చిలకవి అని కాస్త ఎగతాళి చేయడం మొదలుపెట్టాను. అదే సమయంలో పెద్ద గాలివాన, మొత్తం ఆకాశం అంతా నల్లని మేఘాలతో గాలివానతో జోరు వాన పడడం మొదలుపెట్టింది. ఒక్కసారిగా ఆ పక్షుల సంబంధించినటువంటి ఏవైతే ఆ చిన్న గూళ్ళు, లేకుంటే ఆ పక్షులకు సంబంధించినటువంటి ఏవైతే చిన్న ఆ నివాసం ఏర్పాటు చేసుకున్నా ఆ చిన్న గూళ్ళన్నీ కూడా చెల్లాచెదరైపోయాయి. అదే సమయంలో ఈ చిట్టి చిలక ఆ గద్దను చూస్తూ అలాగనే ఉంది. అలాగనే ఉంటుంటే ఒక్కసారిగా పైపైకి వెళ్ళిన ఆ గద్ద ఆకాశం దాటి మేఘాలను దాటి ఆ పైన చాలా ప్రశాంతంగా ఉంది. ఈ కింద మాత్రం పక్షులన్నీ అలా కల్లోలమవుతున్నాయి. ఒక్కసారిగా తన గూడు వాళ్ళమ్మ వాళ్ళ నాన్న గుర్తొచ్చి ఆ చిచ్చిలక పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళమ్మని అమ్మ నాన్న అనేసరికి ఆ గూళ్ళంతా చెల్లాచెదరైపోయి ఆ పక్కకి ఎగురుపోవడం మొదలుపెట్టింది. ఈ చిటిచిలక కూడా ఆ తల్లి దగ్గరికి అమ్మ అని అరుచుకుని వెళ్ళింది. తీర చూస్తే అమ్మ పట్టున ఒకే నెత్తిన కొట్టి,
ఏ చిట్టి చిలక ఏం చేస్తున్నావు, ప్రశాంతం నిద్రపోకుండా కలగంటున్నావా అని. అప్పుడు అర్థమైంది ఆ చిట్టి చిలకకి, నేను ఇంతసేపు నా ఫ్రెండ్స్ తో మాట్లాడినా, గద్దను చూసినా, ఆ వాన వచ్చినా, మొత్తం చెల్లా చెదరైతే కూడా భయంతో అమ్మ అమ్మ అన్నా కదా, ఇదెల్లా కలనే అని అర్థమైంది. కానీ కలగన్న ఆ చిట్టి చిలక ఏం చేసిందంటే మరుసటి ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చి చెప్పింది, నేను రాత్రి ఇట్లా కల వచ్చింది, నేను పెద్ద కలగన్నాను, నేను కూడా గద్దలాగా ఎగరాలనుకున్నాను, ఖచ్చితంగా సాయం చెప్తాను, రేపు పొద్దున ఎప్పుడన్నా సరే ఇట్లా వాన వచ్చినప్పుడు నేను ఆ గద్దలాగా పైకి వెళ్ళాలనుకుంటున్నాను అంటే, నిజంగంటే కల్లో ఎలాగైతే ఎగతాళి చేసాయో అంతకు డబల్గా ఎగతాళి చేసే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా. కానీ ఆ చిట్టి చిలక తన కళ్ళగన్న ఏదైతే కళ ఉందో ఆ కళని వెంటనే గద్దను చూస్తూ చూస్తూ ఎలా ఎగరాలి, ఎగిరిన వెంటనే తన రెక్కల్ని ఎలా ఆడించాలి, ఆడిస్తూ ఆడిస్తూ గాలి వచ్చినప్పుడు ఎలా దిశ మార్చుకోవాలి, ఎంత పైకి ఏ సమయంలో ఎగరాలి అని చెప్పేసి ప్రతిరోజు చూడడం మొదలుపెట్టింది. చూస్తూ చూస్తూ తను ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టింది. కానీ కిందున్న ఫ్రెండ్స్ అందరూ కూడా ఎగతాళి మాత్రం మానలేదు. మానకపోగా తను విఫలమైన ప్రతిసారి కూడా చెప్పాం కదా నువ్వెంత, ఆ గద్దె ఎంత పెద్దది అని ఎప్పుడు పోలుస్తూ ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. కానీ చిట్టి చిలక మాత్రం తన కళని నిజం చేసుకునే ప్రయత్నం అలాగే చేస్తుంది. ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ సాధిస్తుంది సాధిస్తుంది సాధిస్తుంది. కొన్నాళ్ళకి కళలో వచ్చినట్టుగానే నల్లటి మేఘాలు ఆ అడవి మీదకి వచ్చి, నల్లటి మేఘాలు వస్తూ వస్తూ ఓ పెద్ద గాలితో పాటు జోరు వానని తీసుకొస్తే ఎప్పట్లాగానే కళలో వచ్చినట్లుగానే అన్ని పక్షుల గూళ్ళు చెల్లాచెదరం అయిపోయాయి. వాళ్ళ గూళ్ళతో పాటు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకు సంబంధించిన వాళ్ళ సొంతం ఇల్లు కూడా ఇలా గాలికి ఎగిరిపోవడము, ఆ చిట్టి చిలకలు సంబంధించిన అమ్మా నాన్న అంతా అరచడం మొదలుపెట్టాయి. చిట్టి చిలక ఎక్కడున్నావు దగ్గరకు రమ్మా అని అడుస్తున్నాయి. కానీ చిట్టి చిలకకి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని నిజం చేయాలని చెప్పేసి తను ఇన్నాళ్ళ నుంచి ప్రాక్టీస్ చేసిందే, ఆ ప్రాక్టీస్ చేసిన ఆ రెక్కలతో ఇలా కొట్టుకుంటూ పైకి ఎగురుతుంది. ఎగిరే క్రమంలో కింద నుంచి ఫ్రెండ్స్ అందరూ ఆశ్చర్యంగా చూడడం మొదలుపెట్టారు. ఒక్కసారిగా పెద్ద మెరుపు ఆ చిట్టి చిలక పక్కన ఇలా పోయింది. సార్ భయం వేసింది, నేను సాధిస్తానా అని. అయినా సరే తను అనుకున్నది కదా సాధించి తీరాలని చెప్పేసి ఆ మెరుపుకు భయపడకుండా మరింత పైకి ఎగిరింది. ఎగురుతూ ఎగురుతూ మేఘాల పైకి వెళ్ళి ఒక్కసారిగా ఎక్కడ వర్షం అయితే లేదో, ఎక్కడైతే జోరు వాన లేదో, ఎక్కడైతే గాలి లేదో అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా ఉంది. కాసేపటికి నల్లటి మేఘాలు తొలగాయి, జోరు వాన కాస్త తగ్గింది, గాలి అసలుకే తగ్గిపోయింది. కిందంతా చెల్లా చెదరైపోయినటువంటి ఆ పక్షులన్నీ కూడా ఒక్కసారి వాళ్ళ ఫ్రెండ్ పైకి ఎగిరారు కదా, వాళ్ళ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ మేఘాలు చెల్లచెదరైపోయిన తర్వాత కిందికి వచ్చేటప్పుడు ఆనందంతో వస్తుంటే కింద నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా శబాష్ చిట్టి చిలక, నీ పెద్ద కళని నిజం చేసావు అని చప్పట్లు కొడుతున్నారు. ఆ పక్కనే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నలు అభినందనలతో వాళ్ళంతా పక్కన అభినందిస్తుంటే ఆనంద భాషలతో తన చిట్టి చిలకని ఆలింగనం చేసుకున్నారు. పిల్లలు ఇలా చిట్టి చిలకలాగా మీరు కూడా రేపు పొద్దున పెద్ద పెద్ద కళగని ఖచ్చితంగా దాన్ని సాధించడానికి మంచి ప్రయత్నాలు చేస్తే గొప్పగా ఎదుగుతారని చెప్పేసి నేను ఈ కథని చెప్పానండి. ఈ కథ అంతా విన్న తర్వాత నాకు చిన్న విషయం చెప్పండి. చాలా చిన్న కథనే కదా ఇది, పెద్ద కళగా ఒక చిట్టి చిలకదే కదా. మీరు ఆ విజువలైజేషన్ ప్రాంతానికి వెళ్ళారా, అడవిలోకి వెళ్ళారా, జోరువానలోకి చూశారా? ఇంత చక్కగా చూసేటప్పుడు నేను చెప్పినటువంటి ఒక మూవీ మేకర్ లాగా చెప్పే ఒక స్టోరీ హ్యాజ్ ఎ స్ట్రక్చర్ అనే థర్డ్ పాయింట్ మీకు గుర్తున్నట్లేనా? గుర్తుంటే మీ అందరూ కూడా చాట్ బాక్స్ లో ఎస్ సార్ అని టైప్ చేయండి, ఎస్ సార్ అని టైప్ చేయండి. మీ అందరికి కానీ ఎస్ సార్ మీరు చెప్పిన విధానంలో మాకు ఆ విజువలైజేషన్ ఒక మూవీ మేకర్ లాగా అనిపించింది, మేమే చిన్నపిల్లలం అయితే ఆ చిట్టి చిలకలో మేము అంతా ఎంజాయ్ చేసేవాళ్ళం అని చెప్పేవాళ్ళంతా కూడా అందరూ కూడా. ఒకవేళ స్ట్రైట్ అండి, ఒకవేళ లేదు సార్ మీరు చెప్తుంటే మేము ఇక్కడే ఉన్నాం సార్, మేమే చిట్టి చిలక దగ్గర రాలేదన్న వాళ్ళు కూడా నో అని టైప్ చేయొచ్చు, నో ఇష్యూ. నెక్స్ట్ టైం ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకొని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ అందరూ కూడా ఎస్ అన్నందుకు, మీరంతా నాతో కనెక్టివిటీ అయినందుకు కొంచెం వేగం పెంచుతాను. ఎందుకంటే మన సమయం 9:15 కల్లా మీకు క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే సమయాన్ని కూడా గౌరవించాలి కాబట్టి. ఇప్పుడు 3 స్టెప్లు అయిపోయినాయి చూడండి, మరొకసారి గుర్తు చేసే ప్రయత్నం. 3వ స్టెప్, ఏ స్టోరీ హ్యాజ్ స్ట్రక్చర్ బట్ ఇమాజిన్ లైక్ ఏ మూవీ మేకర్. మీరు కథ చెప్పేటప్పుడు ఒక మూవీని మేకింగ్ చేసే ఒక పర్సన్ ఎలా అయితే క్రియేటివ్ చేయాలో అలా క్రియేటివ్ చేసే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ 4th స్టెప్లకి వెళ్ళిపోదాం. నేను ఆ మ్యాగజైన్కి అద్భుతంగా రాశానండి, వాళ్ళు చాలా చక్కగా నాకు అభినందనలు తెలిపారు. సార్ ఇటువంటి మీరు వీలైతే మాకు పూర్తి స్థాయిలో ఒక మోటివేషన్ సంబంధించిన విండోకి కంపల్సరీ మీరు ఉండండి అని చెప్పేసి నన్ను దానికి పెట్టారంటే మేబీ ఇంత చిన్న కథ ఒక మూవీ మేకర్ లా చెప్పడం వల్ల వాళ్ళకి కనెక్ట్ అయిన విషయం అంటే మనం అట్లా చేస్తే లాభం అని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది వచ్చేసి ఎస్పీ రీడర్స్ మ్యాగజైన్ అండి. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మీకు మీలాంటి వ్యక్తులకు కూడా అక్కడ అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నా నంబరు స్వాతి మేడం గారు తీసుకునే ప్రయత్నం చేయండి. రేపు పొద్దున అటువంటి మ్యాగజైన్లో మీకు కూడా
చేస్తాను. సరే, 3 స్టెప్లు అయిపోయిన తర్వాత కొంచెం కీనోట్స్ గమనించండి. మనం యాజ్ ఎ స్టోరీ టెల్లర్గా మనం ఏం చేయాలి తెలుసా? మీరు మీ ఆడియన్స్ చూసినప్పుడు మీరు ఏమైతే చూస్తారో వాటికి రెస్పాండ్ అవ్వండి. నేను క్వశ్చన్ అడిగేటప్పుడు ఎవరైనా ఉత్సాహం ఉంటే రైట్ మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి మేడం, చాలా ఉత్సాహం ఉన్నారు అని రెస్పాండ్ అనేది కావడం వల్ల ఏమవుతుంది, ఆడియన్స్ అందరూ కూడా మన వైపు అటెన్షన్ క్రియేట్ చేసుకోగలుగుతారు. ముఖ్యంగా స్మైల్ కలిగి ఉండాలండి. చిన్నపాటి హాస్యాన్ని యాడ్ చేయాలా. ముఖ్యంగా చెప్పేటప్పుడు ఎదుటి వ్యక్తుల యొక్క పర్సనల్ ఎమోషన్స్, పర్సనల్ సంబంధించిన కొన్ని విషయాన్ని టచ్ చేయండి. అరే ఇది మాకు సంబంధించినట్లే ఉంది, అరే ఇది మాకు జరిగిందే అనేలాగా అనిపిస్తుంది. ముఖ్యంగా మీరు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకు ముందు ఏం తెలుసో కనుక్కోండి. కనుక్కోవడం వల్ల వాళ్ళు తెలిసినట్టు చెప్పకపోగా కొత్త కొత్త విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కీ నోట్స్ అండి. స్టోరీ చెప్పేటప్పుడు చెప్పే విధానంలో కూడా ఆడియన్స్ మధ్యకి ఇలా నడుచుకుంటూ ముందుకెళ్తున్నా మళ్ళీ ఇలా నడుచుకుంటూ వస్తున్నారా అంటే మీరు వాళ్ళలో కలిసిపోయే ప్రయత్నం చేయాలి విత్ వాకింగ్ ద్వారా. అలా అవకాశం బట్టి, ఒకవేళ లేదు అలా పెద్ద వేదిక ఉంది పైనుంచి మాట్లాడాలంటే అది వేరే విషయం. కానీ యాజ్ ఏ ట్రైనర్ గా మనం వెళ్ళాలనుకో వాళ్ళ మధ్యకి వెళ్ళాలి. వెళ్తూ వాళ్ళందరితో ఎస్ ఇతను మా దగ్గరకు వస్తున్నాడు, ఒక అటెన్షన్, చిన్నపాటి అటెన్షన్ క్రియేట్ అయ్యే అవకాశం ఉందండి. ముఖ్యంగా అప్పుడప్పుడు మీ ఆడియన్స్ ని కాంప్లిమెంట్ చేయండి. నాకు 2 వ్యక్తులు వచ్చారు బ్లేజర్ వేసుకొని, ఒకరు పవన్ గారు, ఇంకొకరు మేడం గారు. వాళ్ళిద్దరు నేను అప్రిషియేట్ చేశాను లేదా? ఇప్పుడు ట్రైనర్ అంతా తీసుకున్న బ్లేజర్ కంటే మీరు ముందే వేసారమ్మా, చాలా చూడముచ్చటగా ఉంది అన్నానా లేదా? చిన్నపాటి కాంప్లిమెంట్. నిజంటే ఆ మాట విన్న తర్వాత బ్లేజర్ వేసుకున్న ఆ ఇద్దరు ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో చిన్నపాటి ఆనందం కలిగి ఉంటుంది. అదే కాంప్లిమెంట్స్. చిన్నవి ఖచ్చితంగా ఒక కథ చెప్పడం మర్చిపోద్దండి. ఇవన్నీ కథ చెప్పే విషయంలో మీరు మెయిన్ కీ నోట్స్ అండి. ఎంత బాగా చెప్పినా ఇవి గమనించుకోవాలా. 3 స్టెప్స్ అయిపోయి కదా, నెక్స్ట్ 4 స్టెప్కి వెళ్ళిపోదాం. చిన్నపాటి ఆశయం క్రియేట్ చేయమన్నాం కదా సార్, కథల్లో చిన్నపాటి ఆశయం ఉంటుందా అని మీరు ఆలోచన చేస్తున్నారు కదా. ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎవరన్నా మంచి హాస్యమైన కథ చెప్తారా? ఫాస్ట్ గా చిన్న కథ ఎవరైనా చెప్తారా? చూద్దాం, మేమంతా నవ్వుతామో లేదో టెస్ట్ చేసుకుందాం. ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్తారా చెప్తారా చెప్తారా? రాజేశ్వర్ గారు ట్రై చేస్తున్నారు. రాజేశ్వర్ గారు చెప్పండి అమ్మా, అన్మ్యూట్ చేసుకొని. చాలా చిన్న కథ, నిమిషంలో టైం ఇస్తా, చెప్పమ్మా. రాజేశ్వర్ మేడం గారు కథ చెప్పబోతున్నారు ఇప్పుడు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ ఆల్. 3 చీమలు ఉంటాయి సార్. నల్ల చీమ, ఎర్ర చీమ, తెల్ల చీమ అని. ఆ 3 ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ అని సార్. 3 మంచి ఫ్రెండ్స్ అన్నమాట. ఒకరోజు వాళ్ళ కొలీగ్ ఉంటారు. తనకి డౌట్ వస్తుంది, ఒకటేమో నల్లగా ఉంది, ఒకటేమో తెల్లగా ఉంది, ఒకటేమో ఎర్రగా ఉంది, ఎందుకో కనుక్కోవాలి వాటిని అని చెప్పేసి వాటి దగ్గరకు వస్తుంది. సరే అని చెప్పేసి ఫస్ట్ ఎర్ర చీమ దగ్గరకు వస్తుంది. చీమ చీమ నువ్వెందుకు అంత ఎర్రగా ఉన్నావు అని అడుగుతారు తల్లి. అప్పుడు ఎర్ర చీమ ఏమంటది, నేను మనుషుల యొక్క రక్తం తాగుతాను, అందుకే నేను ఇంత రెడ్ గా ఉన్నాను, ఇంత ఎర్రగా ఉన్నాను అని చెప్తాది. సరే అని చెప్పేసి నల్ల చీమని అడుగుతుంది, చీమ చీమ నీ ఫ్రెండ్ అంత రెడ్ గా ఉంది కదా, నువ్వెందుకు ఇంత నల్లగా ఉన్నావు అంటే, అప్పుడు నేను ఎండలో బాగా కష్టపడి పనిచేస్తానండి, ఆ ఎండకు నేను ఇలా అయిపోయాను అని చెప్తాదన్నమాట. చివరిగా తెల్ల చీమ ఉంది. అంత తెల్లగా ఉంది కదా చీమ, అసలు ఎందుకు అలా ఉందో అడగాలనే కుతూహలంతో దాని దగ్గరికి వెళ్ళేసి, చీమ చీమ నువ్వెందుకు అంత తెల్లగా ఉన్నావంటే, నేను డైలీ ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకుంటానండి, అందుకే అంత తెల్లగా ఉన్నాను అని చెప్పేస్తాను అన్నమాట. సూపర్ మా, ఎక్సలెంట్. ఎవరైతే నవ్వుతున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలండి. ఎందుకంటే రాజేష్ గారు చెప్పిన చిన్న కథని అంతా ఒక 30-40 సెకండ్లు చెప్పింటారు చూడండి, ఫెయిర్ అండ్ లవ్లీ. ఇప్పుడు చెప్పండి నాకు మీరు ఒక చిన్న విషయము, మీకు సెకండ్ స్టెప్ గుర్తుందా? సెకండ్ స్టెప్ గుర్తుంటే ఒకసారి చాట్ బాక్స్ లో టైప్ చేయండి. సెకండ్ స్టెప్ ఏమి? ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ లో ఫాస్ట్ గా. రాజేష్ గారు థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్ మా. నిజానికి చాలా హ్యాపీగా నవ్వుకున్నా. నేను కూడా ఫెయిర్ అండ్ లవ్లీ కూడా కూర్చుంటే బాగుండు మా, తెల్లచెమ్మలాగా. ఇంకొని తెల్ల గంచోని. రైట్, పావన్ గారు పెట్టారు క్రియేటివ్. సెకండ్ స్టెప్ ఏమి? ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ లో క్రియేటివ్. చివరిలో క్వశ్చన్ ఆన్సర్స్ లో గుర్తుపెట్టుకోండి, రాజేశ్వర గారు చెప్పిన ఈ చిన్నపాటి హాస్యం కలిగినటువంటి కథ మీరు క్రియేటివ్ గా ఎక్కడ ఉపయోగిస్తారో ఆన్సర్ చెప్పడానికి రెడీ ఉండండి. ఎప్పుడు? ఆఫ్టర్ సెషన్ క్వశ్చన్ ఆన్సర్స్ లో రెడీగా ఉండండి. క్లియరా? ఇప్పుడు చెప్పండి, మనము ఇట్లా చిన్న చిన్న కథల ద్వారా ఒక స్టోరీ టెల్లరు ఒక మంచి సందర్భాన్ని ఇలాంటి చిన్నపాటి హాస్యంతో మనం కనెక్ట్ చేయొచ్చా? పర్ఫెక్ట్, 100% చేయాలా. ఇదే 4th స్టెప్ అండి. ఇలాంటి హాస్యమైన కథలు చాలా ఉంటాయి, ఎక్కడ దొరుకుతాయో కూడా చివరిలో చెప్తాను. ఒకసారి నా పర్సనల్ నెంబర్ తీసుకున్నప్పుడు కూడా మీకు అందిస్తాను ఇలాంటి చిన్న చిన్న హాస్యం కథలు. లేదా మన రాజేశ్వర్ గారు లాంటి మంచి మంచి కథలు చెప్పినప్పుడు వాటిని నోట్ చేసుకోండి. ఈ 3 చీమల కథ నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా ఉపయోగిస్తాను. ఎక్కడ కానీ ముఖ్యంగా పిల్లల కాడ ఎక్కడ ఉపయోగిస్తా అనేది చివరిలో చెప్తా. నేను ఆల్రెడీ క్రియేటివ్ మైండ్ తో ఆలోచన చేశాను, మీరు కూడా ఏం ఆలోచిస్తారో చూద్దాం. కాబట్టి 4th స్టెప్ ఎప్పుడు మర్చిపోతుంది, ఇది చాలా గొప్పదండి. అన్ని వంట చేసిన తర్వాత, అన్ని వేసిన తర్వాత ఖచ్చితంగా సాల్ట్ ఒక్కటి మిస్ అయితే ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకి ప్రేమతో వడ్డించేటప్పుడు కూడా ఏం తక్కువైందంటే ఏం చెప్తారండి, ఉప్పు తక్కువైందంటారు కదా, టేస్ట్ ఉందంటే ఉప్పు వేసింటే బాగుందంటారు కదా. అలాంటిదే ఈ హాస్యం కూడా.
మీరు ఎన్ని చేసినా కథల్లో ఈ చిన్నప్పటి హాస్యం కానీ మిస్ అయితే ఖచ్చితంగా కూరలో ఉప్పు తక్కువ వేస్తే వచ్చే టేస్ట్ వస్తుంది. కాబట్టి తగినంత ఉప్పు వాడుతూ, తగినంత హాస్యం వాడుతూ, ముఖ్యంగా హాస్యం వేసేటప్పుడు ఎదుటి ఆడియన్స్ మీద వేయొద్దండి. మన మీద మనం వేసుకోవచ్చు అవసరం అనిపిస్తే, లేదా థర్డ్ క్యారెక్టర్ ఏదైనా జనరేట్ చేసుకోవచ్చు. అంతేగాని మన మీద మనం వేసుకొని మన స్థాయిని తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ఎట్ ద సేమ్ టైం ఎదుటి వ్యక్తుల మీద అసలే వేయకూడదు. ఒకవేళ మన మీద మనం వేసుకునేటప్పుడు అర్థవంతమైన హాస్యం అయితే ఖచ్చితంగా వాడుకోండి. కానీ థర్డ్ పార్టీ మీద ఎక్కువ ఉపయోగిస్తూ చేయకూడని పనులు హాస్యం రూపంలో చెప్పే ప్రయత్నం చేస్తానని కోరుకుంటూ, 4th స్టెప్ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ లో హ్యూమర్ అని గమనించండి. నెక్స్ట్ వన్, కాల్ టు యాక్షన్. 5th స్టెప్. సార్ కథ చెప్పాము, కథలు బాగున్నాయి, బాగా విన్నారు, మంచి కంటెంట్ ఉంది, అన్ని అర్థమైంది సార్, కానీ ఏం లాభం సార్ అంటే, మీరు చెప్పే కథ 5th స్టెప్ సక్సెస్ఫుల్ అయితేనే మీరు ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ లో 5th స్టెప్ ఎక్కే ప్రయత్నం సార్. ఏందా 5th స్టెప్ అంటే, ఒక గొంగళి పురుగు చూడడానికి ఎంత అసహ్యకరంగా ఉంటుందో, తన జీవన పరిమాణ క్రమంలో ఒక అందమైన చిలుకగా ఎలాగైతే మారుతుందో, మీరు కథ చెప్పేటప్పుడు మీ ఆడియన్స్ లో మీరు ఏదైతే మార్పు రప్పాలనుకుంటున్నారో ఆ మార్పు మీ కథ ద్వారా వస్తే, మీ కథ ద్వారా ఆ గొంగళి పురుగు లాంటి మనసుతో ఉన్న ఆడియన్స్ ఒక అందమైన సీతాకోక చిలకలాగా మారితే అది అసలైన కాల్ టు యాక్షన్ గమనించండి. డే ట్రైనర్స్ ఒక కథని కథలా కాకుండా వాళ్ళటువంటి పరివర్తనని శాశ్వతమైన ప్రవర్తనగా మారిస్తే అప్పుడు ఈ 5th స్టెప్ ఎక్కే అవకాశం ఉంది. ఇందులో భాగంగా మీకు మంచి కథ చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలా చక్కని కథ, బుద్ధుడు చెట్టును కౌగిలించుకున్న కథ. అసలు ఎందుకు కౌగిలించుకున్నా చూద్దాం. ఒక ఊర్లో ఒక తల్లి, 2 కొడుకులు. పెద్ద కొడుకు చిన్నోడు. పెద్దోడు చాలా గొప్పోడు. కుటుంబ బాధ్యతలు చిన్న ఉన్నప్పుడే తండ్రి కోల్పోయిన తర్వాత ఆ తమ్ముని చెల్లించడానికి, ఆ కుటుంబాన్ని పోషించడానికి చాలా కష్టపడేవాడు. కానీ ఆ కష్టపడే క్రమంలో ఏం జరిగిందంటే కాస్త తాగుడు అలవాటైంది. ఎంత తాగుడు అలవాటైందంటే ఆ వ్యక్తికి పొద్దునల్లా అమ్మంటే తమ్ముడంటే ప్రేమ చూపించే ఆ వ్యక్తి సాయంత్రం కావడం ఆ పని భారం వల్ల కలిగినటువంటి ఆ బాడీ పెయిన్ తగ్గించుకోవడానికి చిన్నగా మందు అలవాటు చేసుకొని ఇక రోజు తాగి రావడం మొదలుపెట్టాడు. మొదలు పెడుతూ ఇంట్లో వాళ్ళని తిట్టడం, పక్కన వాళ్ళని తిట్టడం, ఆ ఊర్లో ఉన్న అందరితో గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టాడు. తల్లికి బాగా తలనొప్పి వచ్చేసింది. అరే వీడేం రా, పొద్దునైతేనేమో అమ్మ అమ్మ అని ప్రేమతో పలుకుతాడు, సాయంత్రం అయితేనేమో తాగొచ్చి గొడవ పెట్టుకుంటాడు. ఏం చేయాలబ్బా వీడిని అనుకుంటుంటే అనుకోకుండా ఆ ఊర్లోకి గౌతమ బుద్ధుడు వచ్చినాడని చెప్తారు ఆ తల్లికి. గౌతమ బుద్ధుడికి అప్పట్లో ఒక మంచి పేరు ఉంటుంది. ఏముంటదంటే, మనలో ఉన్న చెడు ఏమైనా సరే గౌతమ బుద్ధుని దగ్గరికి వెళ్తే పూర్తిగా తీసేస్తాడంట. అంత గొప్పవాడంట గౌతమ బుద్ధుడు అని చెప్తారు. ఆ తల్లి కూడా కొడుకుని ఎలాగైనా మార్చాలని కోరుకొని పొద్దున్నే బాగా మంచిగా ఉన్నప్పుడు ఆ బాబు చెప్తుంది, అరే రాత్రి పెద్ద గొడవ చేసేవారు నువ్వు, నీ వల్ల నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. పొద్దునేమో గొప్పలా ఉంటావు, సాయంత్రం అయితే తాగి అలవాటు ఎత్తున్నావు, ఎలాగైనా తాగుడు అలవాటు మానేస్తావా, నీకు మంచి మాట చెప్తా అంటే చెప్పమ్మా అంటే, మన ఊళ్ళో గౌతమ బుద్ధుడు వచ్చాయంట, తమ్ముని పిలుచుకొని ఆ గౌతమ బుద్ధుడి దగ్గరికి వెళ్ళు అని చెప్తాడు. సరే అమ్మ చెప్పింది కదా, పొద్దునైతే చాలా మంచిగా ఉంటాడు కదా, ఓకే అని చెప్పి పోతాడు. ఒప్పుకున్నాడు కానీ లోపల భయం మొదలైంది. అబ్బా ఇప్పుడు వెళ్ళానా, గౌతమ బుద్ధుని దగ్గరికి వెళ్తేనా ఖచ్చితంగా మందు మానిపిస్తాడా, ఎలా, నాకేమో మందు అంటే చాలా ఇష్టం, అప్పుడు తాగితేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, అప్పుడు వస్తేనే వచ్చిన కోపంతో ఎవరైనా తిడతాను, వాళ్ళు కూడా మందు అయినారులే అని చెప్పేసి నన్ను పడుచుకోరు, ఇంత మంచి మందుల వాటిని ఎలా మానుకోవాలా, మానుకోవడం ఇష్టపడలే. సరే అమ్మ చెప్పినాను, అమ్మకు మాట ఇచ్చాను కాబట్టి గౌతమ బుద్ధుని దగ్గరికి వెళ్తున్నా కాబట్టి ఇంకా లాస్ట్ రోజు ఒక 4 సారా ప్యాకెట్లు తీసుకెళ్దాం, నా కంటికి మధ్యన కనిపిస్తున్నా ఒక సారా షాపు అని చెప్పేసి పరిగెత్తుకుంటే తమ్ముని గరే బాబు ఇది ఒక్క రోజు నాకు అవకాశం మీద ఎట్లా గౌతమ బుద్ధుని దగ్గరికి వెళ్తున్నాను, కష్టం అనిపిస్తాడు, ఇది ఒక్క 4 ప్యాకెట్లు తెచ్చుకొని తాగుతాను, ఇక్కడతో క్లోజ్ చేస్తానంటాడు. వెంటనే 4 ప్యాకెట్లు జోలు తెచ్చుకొని పెట్టుకొని పోతూ ప్యాకెట్ తాగేస్తాడు. చిన్న కిక్కుతుంది. 2వ ప్యాకెట్ ఓపెన్ చేయడానికి పోతుంటేనే గౌతమ బుద్ధుడు ఉన్నటువంటి ప్లేస్ వస్తుంది దగ్గరికి. అరే ప్లేస్ వచ్చేసా అని చెప్పేసి వెంటనే 2వ ప్యాకెట్ కూడా తీసేస్తాడు. తీసి తాగేసి ఆ గౌతమ బుద్ధుడి దగ్గరికి వెళ్తే గౌతమ బుద్ధుడు ఏమో ఆడ దూరంగా ఉంటాడు. అతన్ని కలిసడానికి ఒక పెద్ద లైన్ ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు అందరూ, ఒకడు తాగుబోతూ ఉండొచ్చు, ఒకడు ఇంకా వేరే ఉండొచ్చు, ఇట్లా వ్యసనాలన్నీ తగ్గించుకోవడానికి ఒక్కొక్కరు చాలా మంది వచ్చినారు. చూస్తే పెద్ద లైన్, బాగా కోపం వస్తుంది. అరే ఇంత పెద్ద లైన్ ఉంది, ఏందిరా ఇంత పెద్ద లైన్ ఉంటే నాకు అసలుకి ఎంతసేపు నిలబడాలా, గౌతమ బుద్ధుడు ఎంతసేపు చేస్తాడు అని చెప్పేసి ఆ లైన్ తిట్టుకుంటూ కాస్త మధ్యకి వెళ్ళిన సత్తా ఓపిక నశించి జేబులో 2 ప్యాకెట్లు ఉన్నాయి కదా, ఒక ప్యాకెట్ తాగేద్దాం అని చెప్పేసి మళ్ళీ నోటితో పీకడం, 3వ సారా ప్యాకెట్ ఎక్కిస్తాడు. 3 సారా ఎక్కే లోపల కాస్త మైండ్ మత్తులో ఊగుతూ ఉంటది. గౌతమ బుద్ధుని దగ్గరికి వస్తాడు. వచ్చి బుద్ధ, అమ్మ చెప్పింది నాకు తాగే అలవాటు ఉంది, అది ఎలాగైనా మానిపించాలి నువ్వు అని చెప్పి
కాస్త ఊగుతూ ఊగుతూ మాట్లాడతాడు. గౌతమ బుద్ధుడు అర్థం చేసుకుంటాడు. ఖచ్చితంగా తగ్గిస్తా, కానీ ఒక పని చేస్తావా, ఇక్కడే 2 నిమిషాలు ఆగు, నేను లోపలికి వెళ్ళి ఒక మంచి మంత్రం చెట్టు ఉంది నా దగ్గర, ఆ మంత్రం నేర్చుకుని నీకు చెప్తా. మందు మానేసే మంత్రం ఒకటి ఆ చెట్టు చెప్తుంది. ఆ చెట్టు ఏదైతే లోపల ఉందో ఆ చెట్టుని అడిగి బయటకు వచ్చి చెప్పేస్తా, కొంచెం వెయిట్ చేస్తారు. వెయిట్ చేస్తాను, పో వెళ్ళిపో అని చెప్తే, ఇప్పుడు వెంటనే మనోనికి ఇంకా ఆ మంత్రం వస్తే చెప్తే వెంటనే మందు మానేస్తానని ఒక సైడు అమ్మ చెప్పినందుకు, మాట ఇచ్చినందుకు ఆనందం ఉంటుంది, ఇంకో సైడ్ బాధ ఉంటుంది. అప్పటికే మొత్తంగా ఉంటాడు. 2 నిమిషాలు వస్తాను గౌతమ బుద్ధుడు, 2 నిమిషాలు కాస్త 2 గంటలు అయితే కూడా రాడు. అర్థం కాదు, ఏం జరగబోతుంది అబ్బా అని చెప్పేసి కొంచెం కోపం వస్తుంది. కోపం వచ్చిన వెంటనే వీడు ఏం చేస్తాడు, ఇంకా మెంటలకి లోపల పోయి తొంగి చూస్తాడు. తొంగి చూస్తే ఈ గౌతమ బుద్ధుడు ఇలా చిట్టం పట్టుకొని నన్ను వదులు అంటుంటాడు. మెంటల్ ఎక్కివినికి వెంటనే 4వ ప్యాకెట్ తీసి తాగేసి ఫుల్ ఊగి, ఏ బుద్ధ, మందు నేను తాగినానా నువ్వు తాగినావా? మందు నేను తాగినా నువ్వు తాగినావా? నువ్వు గౌతమ బుద్ధుని కదా, నా వ్యసనం తగ్గిస్తా అని చెప్పినావు కదా, లోపలికి వచ్చి మంత్రం చెప్తుంది, మంత్రం చెప్పి ఒక చెట్టు ఉందని చెప్పి దాన్ని గట్టిగా నువ్వు పట్టుకొని నన్ను వదిలిపెట్టు అంటావు. పిచ్చా నీకేమన్నా అంటాడు. కాస్త కోపంగా ఇట్లా ఊగుతూ గౌతమ బుద్ధుడు చిన్నపాటి హాస్యంతో, చిన్నపాటి నవ్వుతో, నానే ఒక్కసారి చెప్పు నువ్వేమన్నావు అంటాడు. మందు నేను తాగినానా నువ్వు తాగినావా? చెట్టు నువ్వు పట్టుకొని చెట్టు నువ్వు వదిలిపెట్టంటే ఎట్లా వదిలిపెడుతుంది? నువ్వు వదిలిపెడితేనే గాని పక్కకు రావు అంటాడు. ఇప్పుడు చెప్పు, మందు నువ్వు తాగుతున్నావా లేకుంటే మందు నిన్ను తాగుతుందే? మందు నిన్ను వదిలిపెట్టాలా, నువ్వు మందును వదిలిపెట్టాలా అంటాడు. ఒక చిన్న ఎన్లైట్మెంట్ అండి. ఒక చెట్టును పట్టుకున్నప్పుడు గౌతమ బుద్ధ నువ్వు పట్టుకున్నావు కాబట్టి నువ్వు వదిలిపెట్టు అని ఏదైతే చెప్పాడో ఆ వ్యక్తి, ఈ గౌతమ బుద్ధుడు 2వ సారి అడిగిన తర్వాత మందు వదిలిపెట్టాలంటే నేను వదిలిపెట్టాలా కానీ మందు నన్ను వదిలిపెట్టకూడదని చెప్పేసి ఆ సెకండ్ ఆ గౌతమ బుద్ధుని కాళ్ళ మీద పడి తన జీవితంలో ఉన్నటువంటి ఒక పెద్ద వ్యసనం అక్కడితో తీసేసుకుంది. ఈ కథ మీరు చెప్పిన తర్వాత అనుకోకుండా ఎవరైనా వ్యసనాలకు గురైన వాళ్ళు, తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు, ఇప్పుడు చెప్పండి, గౌతమ బుద్ధుడు చెట్టుని ఎలాగైతే పట్టుకుని వదులు అన్నాడో సేమ్ అలాగనే కదండి వ్యసనాలు కూడా. ఇదే కథను కానీ ఒక స్టోరీ టెల్లర్గా మీరు ఎక్కడైనా సరే వ్యసనానికి సంబంధించినటువంటి కొన్ని ఏరియాస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ వ్యసనాలు తగ్గించే క్రమంలో ఈ కథ కానీ చెప్తే 100-200% వాళ్ళు ఒక ఇంత మార్పు వస్తుందా లేదా? వస్తే ఖచ్చితంగా కాల్ టు యాక్షన్ కింద 5th స్టెప్ మీకు అర్థమైందని, 5th అంటే 5 అని టైప్ చేసి ఎస్ అని టైప్ చేయండి, 5S అని టైప్ చేయండి. కాల్ టు యాక్షన్ మీకు అర్థమైతే మనం చెప్పే కథలన్నీ కూడా మన ఎదుటి ఉన్నటువంటి ఆడియన్స్ లో కంపల్సరీ ఎటువంటి యాక్షన్ మీరు తీసుకురావాలనుకున్నారో ఆ విధంగా 5S అని టైప్ చేసి ప్రయత్నం చేయండి. చిన్న కథలే అండి. ఆ తాగుబోతుకి ఎలాగైతే పరివర్తన కలిగించాము, శాశ్వతమైన ప్రవర్తన తీసుకురాగలిగాము, ఇలాంటివి ఎన్నో అద్భుతాలు చేయొచ్చు కథల ద్వారా. కానీ ఆ కథ ఎలా ఉండాలి? యాక్షన్ మూమెంట్ తీసుకొచ్చేది ఉండాలి. అది 5th స్టెప్ అండి. ఇక లాస్ట్ 1కి వెళ్ళిపోదాం. లాస్ట్ 1కి వెళ్ళిపోయే ముందు ఒక వ్యక్తి గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, ఒక ఆయన నాకు కనిపిస్తున్నాడు, దశరథ్ మాంజీ. అతను ఒక మామూలు పల్లెటూరులో ఒక రైతు కూలి అండి. అనుకోకుండా తను జీవితంలో ఎంత గొప్పగా ఎదగొచ్చు, మహా అయితే ఆ ఊర్లో అందరితో శభాష్ అనిపించుకునేలాగా బతకొచ్చు, నీతిగా నైతికతతో ఉండొచ్చు. మహా అయితే ఆ ఊర్లో తను చేసే మంచి పనులకు ఆ ఊరు సర్పంచ్ కావచ్చు మేబీ అనుకుంటే ఆయన రాజకీయంగా. కానీ ఆ వ్యక్తి చూడండి, ఒకసారి ఫాల్గుణాదేవి అని తన భార్య చనిపోయిన తర్వాత ఆ చనిపోయిన దానికి కారణమైనటువంటి ఒక కొండ, 360 అడుగుల ఎత్తులో నుండి ఒక కొండ, 30 ఫీట్ల విడ్త్తో కొండను తొలిచేంత గొప్ప పని తొలిచేశాడు. మౌంటైన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా నిరూపించుకున్నాడు. సరే అండి, ఇతని కరెక్ట్ పేరు కూడా గుర్తు పెట్టుకోండి, దశరథ్ మాంజీ. ఇతను ఏం చేశాడు తెలుసా? తన భార్యకు జరిగిన కష్టం ఈ ఊర్లో ఎవరికి జరగకూడదు, ఏ భర్తకు జరగకూడదు, ఏ భార్యని ఈ విధంగా పోగొట్టుకోకూడదు అని చెప్పేసి తన పెద్ద చుట్టుకెళ్లే ప్రయాణాన్ని సింపుల్ గా 30 అడుగుల విడుతుతో 360 ఎత్తులో ఉన్నటువంటి ఒక కొండను తొలిచాడండి ఒకే ఒక వ్యక్తి. తను స్టార్ట్ చేసేటప్పుడు అతన్ని పిచ్చోడు అన్నారు. నీ భార్య చనిపోయింది, ఇంకా చాలేరా, నీ పిచ్చి తగ్గించుకో, నువ్వు బతకగలితే మహా అయితే ఒక కూలిగా బతుకుతున్నావు, ఇక్కడితో ఆగిపో అని చెప్తే తను మాత్రం ఒక ఉన్నతమైన ఆశయంతో అంత పెద్ద కొండని ఒక మౌంటైన్ మ్యాన్ అయ్యాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తనను పిలిపించుకొని స్పెషల్ గా అభినందన తెలిపాడు. అలాగే తనకు పద్మశ్రీ అవార్డు అందించింది. ఇలాంటితో పాటు ఒక మౌంటైన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక పేరు ఇచ్చి భారతదేశం
5 రూపాయలకు సంబంధించిన ఒక పోస్టర్ స్టాంప్ క్రియేట్ చేయబడిందండి. ఇదల్లా ఎలా సాధ్యమైందో తెలుసా? గమనించండి. ఇదే 6th స్టెప్ అండి. విత్ ఏ ప్యాషన్. తనకు ఒక ప్యాషన్ ఉంది. మీకు ఒక పెద్ద స్టోరీ టెల్లర్ సంబంధించిన ప్యాషన్ నేను ఇక్కడ చెప్పలే. ఒక మామూలు వ్యక్తి, ఒక కామన్ మ్యాన్ తనకున్న ప్యాషన్ ఎంత గొప్పగా ఎదిగాడో చూడండి. మరి అంత గొప్పగా ఎదిగిన ఆ వ్యక్తి లాంటి వ్యక్తులు మనం గుర్తుపెట్టుకొని మన స్టోరీ టెల్లర్ కావాలంటే ఈ ప్యాషన్ అనే పాయింట్ మిస్ కావద్దండి. ఏం చేసినా 5 స్టెప్లు ఎన్ని చెప్పినా ఖచ్చితంగా 6th వన్ ఇది యాడ్ కాగలిగినప్పుడు మాత్రమే ఖచ్చితంగా మీరు గొప్ప స్టోరీ టెల్లర్ అవుతారు. ఎందుకు ఇలా అని చెప్పబోతున్నా అంటే మనకున్నటువంటి 64 కళల్లో ఈ ప్రపంచంలో ఉన్న ఎన్నో అద్భుతమైన కళల్లో గ్రేటెస్ట్ ఆర్ట్ ఏమో తెలుసా? స్టోరీ టెల్లింగ్ అని గమనించండి. మరి ఇంత గొప్ప కళని ప్యాషన్ లేకుండా సాధించగలుగుతామా? ఖచ్చితంగా సాధించలేమని నమ్ముతూ మీరు ఈ విత్ ప్యాషన్తో మీరు ఒక అద్భుతమైన స్టోరీ టెల్లర్ అవుతారని కోరుకుంటూ ఈ 6 ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇది ఒకసారి ఏదైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఎందుకంటే కొంచెం వేగం పెంచుతా. 6 ఫార్ములా సింపుల్ అండి. సర్కమ్స్టాన్సెస్ మన పరిస్థితులు, క్యారెక్టర్ ఉన్న క్యారెక్టర్స్ ఏమి, చిన్నపాటి కాన్ఫ్లిక్ట్ ఏమి, అక్కడ సమస్య ఏమి, దానివల్ల వచ్చే క్రైసిస్ ఏమి, ఆ క్రైసిస్ కి ఫాలింగ్ యాక్షన్ ఎలా వస్తుంది, క్లైమాక్స్ ఎలా ఇవ్వాలి విత్ కన్క్లూజన్, ఎక్సలెంట్ కన్క్లూజన్. కన్క్లూజన్ మర్చిపోద్దండి. ఎందుకంటే కన్క్లూజన్ సరిగ్గా లేకపోతే అద్భుతమైన సినిమాలు కూడా క్లైమాక్స్ సరిగ్గా లేక కన్క్లూజన్ సరిగ్గా లేక ఫెయిల్ అయినవి ఎన్నో ఉన్నాయి. ఆ ఒక సినిమాకి అప్లై కావచ్చు, లేదా రేపు పొద్దున మనం చెప్పబోయే కథకు కావచ్చు. సూపర్ స్టార్ట్ చేసాం సార్, ఎక్సలెంట్ గా ఉంది సార్, మధ్యలో చివరిలో మాత్రం ఎండింగ్ కొంచెం బాగుండు సార్ అని అనకూడదు. కాబట్టి కన్క్లూజన్ కూడా అద్భుతంగా ఉండాలి. ఇది ఒక చిన్న సినిమాలాగే అనుకోండి. ఏ సినిమాలో స్టార్ట్ చేసినా, ముఖ్యంగా రాజమౌళి సినిమా చూసుకోండి, 6 ఫార్ములా కంపల్సరీ పరిచయం చేస్తాడు. ఫస్ట్ పరిస్థితులు చూపిస్తాడు, తర్వాత క్యారెక్టర్స్ పరిచయం చేస్తాడు, క్యారెక్టర్స్ తర్వాత ఆ క్యారెక్టర్ మధ్యన చిన్న సమస్య మొదలు పెడతాడు. ఆ సమస్య వల్ల ఎంత పెద్దగా రేజ్ అయిందో చూస్తాడు. రేజ్ అయిన కదా ఇంటర్వెల్ టైంలో కరెక్ట్ ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్ లో హైయెస్ట్ పాయింట్ చూపించి అక్కడ నుంచి ఫాలింగ్ యాక్షన్, అంటే ఆ కాన్ఫ్లిక్ట్ కి, ఆ క్రైసిస్ కి ఏం చేస్తే బాగుంటుందని క్లైమాక్స్ లో చూపిస్తాడు. చివరిగా మంచి కన్క్లూజన్ ఇచ్చి పంపిస్తాడు. అప్పుడుతో రాజమౌళి చేసిన ప్రతి సినిమా హిట్ చేస్తాం. అలా మీరు కూడా ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లర్ కావాలంటే ఈ 6 ఫార్ములా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అసలు ఈ కథలన్నీ ఎక్కడ ఉంటాయి సార్? ఎటువంటి కథలు ఉంటాయి సార్ అంటే దేశభక్తి కథలు, నీతి కథలు, వ్యక్తిత్వ వికాస కథలు, మహాభారత రామాయణ కథలు, పంచంత కథలు. ఖచ్చితంగా మీరు నేను ఈరోజు చెప్పిన కథలు ఏం సొంతంగా నేను క్రియేట్ చేసిన కాకపోయి ఉండొచ్చు, కానీ ఎక్కడ విన్నా ఇటువంటి సెక్షన్ ఆఫ్ స్టోరీస్ నుంచి నేను తీసుకుని ఉంటాను. అది మన సందర్భం తగ్గట్టు ఖచ్చితంగా ఉపయోగిస్తాను. అది మనం ఏ ఏరియా, ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ కి, ఏ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి ఎటువంటి కథలు చెప్తారో మనం సెలెక్ట్ చేసుకుని చాలు. అన్ని కథలు ఎన్నో ఉంటాయండి. అసలు ఇటువంటి కథలన్నీ ఎక్కడ దొరుకుతాయి సార్ అని అనుకుంటే ముందు ఫస్ట్ ఈ కథలో ఒక ముఖ్యమైన అడ్వాంటేజెస్ ఏమంటే, గంట క్లాస్ చెప్పినా ఇంకొక గంట చెప్పబోయినా మీ ఇమాజినేషన్ నేను పెంచుతాను. ముఖ్యంగా చెప్పే సబ్జెక్ట్ యొక్క అండర్స్టాండింగ్ లెవెల్స్, ఆ సబ్జెక్ట్ వాల్యూస్ ఈ కథల ద్వారా పెరిగే అవకాశం ఉంది. ఫస్ట్ చెప్పాను కదా 5% కంటెంట్ ఇస్తే, అలా కాకుండా కథలు యాడ్ చేస్తే 65% అని చెప్పాను. ముఖ్యంగా అండి అటెన్షన్ అండి. మనం ఎంత చెప్తున్నా కూడా దాదాపు నేను మొదలు పెట్టినప్పుడు 43 మెంబర్స్ ఉన్నారు, ఇప్పుడు కూడా 42. మేబీ ఒకరు మాత్రం వాళ్ళ టెక్నికల్ ప్రాబ్లం వల్ల మిస్ అయ్యొచ్చు. ఇంతసేపు రాగలుగుతున్నా అంటే ఖచ్చితంగా కథ చెప్పడం వల్లే. వాళ్ళ యొక్క అటెన్షన్ ని మనం నిలబెట్టగలం. ముఖ్యంగా అన్నిటికి మించి పాయింట్స్ ఎక్కువ గుర్తు పెట్టుకునే అవకాశం ఉంది కథల ద్వారా. డీప్ కాన్సన్ట్రేషన్ పెరిగే అవకాశం ఉంది. ఈ కింద చూడండి చిన్న బొమ్మలో వితౌట్ స్టోరీ టెల్లింగ్ లో మన మైండ్ మ్యాప్ ఎలా ఉంటుంది, విత్ స్టోరీ టెల్లింగ్ ఎలా ఉంటుందో చిన్న బొమ్మల ద్వారా చూపించే ప్రయత్నం చేయండి. ఇవన్నీ అడ్వాంటేజెస్ అండి. మరి ఇటువంటి అడ్వాంటేజెస్ ఇది ఒక చిన్న అసైన్మెంట్ అండి మీకు. అది నేను స్వాధీనంగా చెప్తాను. ఒకవేళ మీకు పర్సనల్ అసైన్మెంట్ లేకపోతే ఈ 2 బొమ్మలు పైన ఒకటి కింద ఒకటి ఉన్నాయి, ఆర్డర్ లేకుండా ఉన్నాయి. ఈ ఆర్డర్ కొంచెం క్రియేటివ్ యాడ్ చేస్తూ ఈ పైన ఒక ఫోన్ నెంబర్ చూడండి 7385550000. ఈ జీరోస్ తీసేయండి. 7 వచ్చేసి కంటెంట్, 38% వాయిస్ మాడ్యులేషన్, 55% బాడీ లాంగ్వేజ్ తో ఈ కథలు చెప్పండి అని ఒక చిన్న అసైన్మెంట్ అండి. మేబీ స్వాతి మేడం గారు అడిగితే నేను మీకు ఇది పంపించే ప్రయత్నం చేస్తాను, లేకుంటే నో ఇష్యూ. ఇదేం పెద్ద స్లైడ్ ఏం కాదు, మీకు ఉపయోగపడేది కాదు, జస్ట్ రిమైండ్ చేసేది మాత్రమే. అంటే మనం అంతా బాడీ లాంగ్వేజ్ ఉపయోగించాలా, వాయిస్ మాడ్యులేషన్ ఉపయోగించాలా, మంచి కంటెంట్ విత్ స్టోరీతో యాడ్ చేయాలని చెప్పడానికి మాత్రం చూపించానంటే మీకు. రైట్, మనం మంచి మంచి స్టోరీస్ విన్నాము, మంచి మంచి ఏ ఏరియాస్ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాలో ఎలా చెప్పాలో తెలుసుకున్నాం. మరి వీటిని ఎలా మంచిగా ప్రాక్టీస్ చేయాలనుకుంటే వోకల్ ఎక్సర్సైజ్ చేయాలండి. వోకల్ ఎక్సర్సైజ్ మన గొంతు ఎలాంటి భావాలను ఎలా మనం పలుకుతున్నామో అనే విషయాలు మంచి వోకల్ ఎక్సర్సైజ్ చేయాలి. ముఖ్యంగా మిర్రర్ ప్రాక్టీసింగ్. ఇప్పుడు నేను మీ క్లాస్కి వచ్చే కంటే ముందు ఈ మొత్తం సెక్షన్ ని నేను మిర్రర్ ప్రాక్టీస్ చేసుకున్నా. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎమోషన్స్ కనెక్ట్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకోవాలా. నేను తల్లి గురించి చెప్పేటప్పుడు ఎప్పుడు ఫస్ట్ కథ చెప్పాను కదా ఓన్ యువర్ ఆడియన్స్ లో, ఆ తల్లి గురించి ఆ బాబు విషయంలో భావోద్వేగం పలికేటప్పుడు చిన్నపాటి ఆ కంట్లో నీళ్లు అలా వస్తున్నాయా లేదని గమనించాను. నిజం రావాలి, అలా వస్తేనే భావోద్వేగం పండినట్ల. అలాంటి ఎమోషన్స్ మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. ముఖ్యంగా ప్రాక్టీస్ చేసేటప్పుడు
ప్రాపర్ అటైర్తో చేయండి. ఇది ప్రాక్టీసే కదా, ఇలా బ్లేడ్ వేసుకొని చేయాలని అర్థం ముందు అనుకోవద్దండి. నేను ఇలా మీ దగ్గరికి ఎలా అయితే వచ్చానో అలానే నేను మిర్రర్ ముందు కూడా ప్రాక్టీస్ చేశాను. అలాంటి ఉన్నప్పుడే మీ ఎక్సర్సైజ్ మీ యొక్క చేసే విధానం అద్భుతం. ముఖ్యంగా ప్రాక్టీస్ బిఫోర్ 2F. 2F అంటే ఏమో తెలుసా? F2 కాదండి, 2F అని తెలుసా? ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. వీళ్ళు మాత్రమే ఫ్రెండ్ చెప్తారు. ఏం చెప్తారు తెలుసా? బాగానే చెప్పేవాళ్ళే కానీ ఇంకా ఓకే ఓకే అని డైక్ చెప్తారు. అదే కొత్త వాళ్ళ ముందు అనుకోండి, ఎవరన్నా ఈయనతో ఎందుకు వచ్చిన లేబ్బా బాగా చెప్పేవాళ్ళు సార్ అని చెప్పి చిన్నప్పటి అభినందన ఇచ్చి మనల్ని మరింత ఎదుగుదల మనం కొంచెం ఆగే పరిస్థితి ఉంది. అటువంటిది ఉండకూడదంటే ఖచ్చితంగా మనం ఫ్యామిలీతో ఫ్రెండ్స్ ముందు మంచి ప్రాక్టీస్ చేయాలి. కథలు ఎక్కువ చెప్పడానికి ప్రయత్నం చేయండి. బాగున్నాయి అనుకో శబ్బాష్ ఉంటారు, భలే అనుకో ఇంకొంచెం మార్చుకొని చెప్పే ప్రయత్నం చేస్తాను. అన్నిటికి మించి కథలు చెప్పేటప్పుడు మీ ఫేస్ లో కాన్ఫిడెంట్ లెవెల్స్ ఉండాలి. ఇన్ని ఉండి నేను అన్ని కథలు చెప్తే భయంగా మీ అందరం చూస్తూ కొంచెం ఇబ్బంది పడుతుంటే ఏమంటారు? కథలు బాగానే ఉన్నాయి సార్, కానీ ఇంత పెద్ద ట్రైనర్ ఉన్నారు కదా సార్, ఇంత పెద్ద మీ గురించి పెద్ద లిస్ట్ అయిపోయారు, ఫీల్ ఆఫ్ సక్సెస్ ఫౌండర్ అని, మోటివేషన్ స్పీకర్ అని, కానీ ఎందుకు సార్ అట్లా భయపడ్డారు అని మీ మనసులో ఎక్కడో అనుకుంటే ఇంత పెద్ద ప్రాక్టీస్ మిస్ అయినట్లే కదా. కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడు కానీ కాన్ఫిడెన్స్ మిస్ కావద్దండి యాజ్ ఎ ట్రైనర్స్ గా. ఇవన్నీ మనం మెయిన్ గా ఎలా ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఎలా స్టోరీ టెలర్ కావడానికి ముఖ్యంగా. సరే, ఇలా చేసే క్రమంలో చేయగుణం ఏమో కనిపెడదామండి. చేయగుణం పెద్ద పెద్ద స్టోరీలు తీసుకొద్దాం దయచేసి, పెద్ద పెద్ద స్టోరీలు. అలాగే ఆ స్టోరీలో ఎక్కువ క్యారెక్టర్ ఉండేలా చూద్దండి. చెప్పేటప్పుడు ఏక విధంగా అంటే ఒకటే విధానంలో ముందుకు వెళ్ళిపోద్దండి. అలాగే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కూడా ఆగిపోద్దండి, అందరి మీద ఫోకస్ చేయండి. ఓన్లీ ఒక పార్ట్ ఆఫ్ ఆడియన్స్ మీద కానీ ఫోకస్ చేస్తే మిగతా వాళ్ళంతా డిస్కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా అండి చివరిది బాగా రండి, కన్ఫ్యూజ్ కాకుండా. కథ చెప్తే మోరల్ అర్థం కావాలి. ఈ కథ ఎందుకు చెప్పాడో అర్థం కావాలి. అంతేగాని ఫస్ట్ నుంచే మోరల్ చెప్పుకుంటా కథల్లా మోరల్ మీద నడిపించకూడదు. కథ విన్న తర్వాత ఎస్ ఈ కథ దీన్ని మాకు అర్థమయ్యేలా చేసింది అనేది కావాలి. అంతేగాని మోరల్ అంతా కథ ఫస్ట్ ఎప్పుడు నుంచి దీనికోసం చెప్పినాను ఎప్పుడు కానీ అర్థం చేయొద్దండి. ఇవి చేయకూడదు. మరి చేయాల్సింది వాయిస్ మాడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎక్సలెంట్ గా ఉండాలి, కథ తగ్గట్టు ఉండాలి. ఎక్కడి నుంచి దొరుకుతాయి వల్ల? స్టోరీ బుక్స్, బయోపిక్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్, జెన్ స్టోరీస్ అని చాలా చిన్న చిన్న కథలు. రాయేష్ గారు చెప్పారు చూడండి, హాస్యం కథలు, అలాంటివి ఎన్నో ఎన్లైట్మెంట్ కథలు, జెన్ స్టోరీస్ ఉంటాయండి. జెన్ స్టోరీస్ ఉంటాయి. ఊరికే 30 సెకండ్లో వెళ్ళిపోతాయి అంతే కథ. అంత అద్భుతమైన జెన్ స్టోరీస్ ఉంటాయి. సోషల్ మీడియాలో చాలా ఉంటాయి. ఇప్పటి నుంచి మీరు చెప్పాను కదా, పోస్ట్ మ్యాన్ లాగా కాకుండా మీరేం చేస్తారు? ఖచ్చితంగా ఆ కథను ఒక చిన్న నోట్బుక్ లో రెడీ చేసుకొని ఆ కథను రిపీటెడ్ గా ఏ సందర్భంలో వాడితే బాగుంటుందో వాడుతూ ఉంటే అయిపోతుంది. అన్నిటికి మించి మన టాక్ షోస్ ఇంపాక్ట్ టీవీలో చాలా ఉంటాయండి. మార్నింగ్ డిజైన్స్ క్లాస్ మీరు ఎంత అటెండ్ అవుతుంటే ఎంతో మంది కొన్ని కథలు ఎంటర్ చేస్తుంటారు. అద్భుతమైన కథలు మనం నోట్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు చూడండి, ఈ స్లైడ్కి వెళ్ళే ముందు నాకు చిన్న విషయం చేయండి. మీరంతా చాట్ బాక్స్ లో రెడీగా ఉండండి. మీరంతా ఇప్పటికే అద్భుతమైన 6 స్టెప్పులు కానీ మీరు నేర్చుకున్నట్లయితే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6th స్టెప్పులు ఏమో ఒక్కొక్కసారిగా వెంటనే చాట్ బాక్స్ లో ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఏమింది? ఓన్ యువర్ ఆడియన్స్ టైప్ చేస్తున్నాండి. ఓన్ యువర్ ఆడియన్స్ ఫాస్ట్ గా ఓన్ యువర్ ఆడియన్స్. సెకండ్ వన్ ఏమింది? బీ క్రియేటివ్. గుర్తు చేసుకుందాం ఒక స్టోరీ టెల్లర్ కావడానికి. ఎక్సలెంట్, బీ క్రియేటివ్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏముంది? ఫాస్ట్ గా హ్యాజ్ ఎ స్ట్రక్చర్. సూపర్. ఫోర్త్ వన్ ఏముంది? ఫోర్త్ వన్ ఏముంది? ఎస్, ఎక్సలెంట్ అండి. హాస్యం, రాజేష్ గారు చెప్పిన హాస్యం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ కాల్ టు యాక్షన్. లాస్ట్ వన్ టైప్ చేయండి విత్ ఏ ప్యాషన్. ఈ 6 స్టెప్లు గుర్తుపెట్టుకుంటూ మీరు ఒక అద్భుతమైన ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లర్ కావాలని కోరుకుంటూ నేను ఇంత ప్రయత్నం చేశా. దాదాపుగా 1 గంట పాటు మీ అందరితో కూర్చొని మీ విలువైన సమయాన్ని ఒక ట్రైనర్ గా ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఎంత ఉపయోగపడుతుందో చెప్పే ప్రయత్నంలో నేను చేసిన ప్రయత్నం ఎంతో తెలుసా? ఒక మంచు పర్వతం లాంటి పర్వతం దగ్గరికి మిమ్మల్ని పిలుచలేకపోవచ్చు. ఆ మంచు పర్వతం ఒక ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అనుకోండి. అంత పెద్ద మంచు పర్వతం దగ్గరికి ఈ గంట సేపు క్లాస్ నేను మిమ్మల్ని పిలుచుకెళ్ళలేకపోవచ్చు. కానీ మీ అరచేతిలో చిన్నపాటి 2-3 ఐసు ముక్కలు పెట్టి ఆ మంచు పర్వతం యొక్క అద్భుతమైన భావాన్ని మీకు పరిచయం చేశానని తలుచుకుంటూ ఒక అద్భుతమైన ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ని ఈ చిన్నపాటి ఐసు ముక్కల ద్వారా ఒక మంచు పర్వతం లాంటి గొప్పదాన్ని మీకు పరిచయం చేశాను కోరుకుంటూ, డియర్ ట్రైనర్స్, ప్రజలకు సేవ చేయాలనుకుంటే ఒక డాక్టర్ అవుతాడు, ఆకలి తీర్చాలనుకుంటే ఒక రైతు అవుతాడంట, న్యాయం చేయాలనుకుంటే ఒక లాయర్ అవుతాడు, కానీ అందరినీ విజ్ఞానవంతులు చేయాలంటే మాత్రం ఇటువంటి ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఒక మంచి కథ కూడా అవుతాడని తెలుపుతూ అటువంటి కథకు నేను నాలో గుర్తించేవండి. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ లో గురూజీ గంప నాగేశ్వర సార్ గారు, ముఖ్యంగా అండి మా గురువు గారు మాధవ మేడం గారు, ఆర్కే సార్ గారు,
ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీనివాస ప్రేమల గారికి, స్వాతి పబ్బ మేడంకి, సాయి కిరణ్ సార్కి, ప్రత్యేకంగా మెంటర్స్ టీం అందరికీ, నా పార్టిసిపెంట్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు జన్మచిన నా తల్లిదండ్రులకి, విద్యాబుద్ధులు చెప్పిన టీచర్లకి, పాఠాలను గుణపాఠాలను నేర్పించిన సమాజానికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, సైనింగ్ ఆఫ్ మహేంద్ర కోటకొండ, ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లర్, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. ధన్యవాదాలండి. ఎక్సలెంట్ సార్, వెరీ వండర్ఫుల్ సెషన్. ఈ రోజు ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ది ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ శిక్షణలో భాగంగా మిస్టర్ మహేంద్ర కోటకొండ గారి సహకారము ఎంతో అమూల్యమైనది. ఆయన అనుభవంతో, విశ్లేషణతో, ఆకర్షణీయమైన శైలితో కథ చెప్పే కళను ఎంతో చక్కగా వివరించారు. ప్రతి అంశాన్ని స్పష్టంగా, ప్రాముఖ్యతను గుర్తిపరిచేలా, అందరికీ అర్థమయ్యేలా ముద్రించగలిగారు. ఆయన సూచనలు, ప్రేరణాత్మక మాటలు, కథల ద్వారా భావాలను ఎలా పాఠకుల గుండెకు చేరవేయాలో నేర్పిన తీరు మాకు ఎంతో మార్గదర్శిగా నిలిచింది. ఈ అమూల్యమైన మార్గదర్శకత్వానికి మిస్టర్ మహేంద్ర కోటకొండ గారికి ఇంపాక్ట్ ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అమిత్ నాయక్ సార్.